Hello everyone, welcome to today's The Hindu Analysis. My name is Sairam Sampatirao. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి అమ్మా. నో యూనియన్ బట్ సెంటర్ రెడీ టు ఈజ్ లివింగ్ ఆఫ్ గే కపుల్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 సోషల్ ఇష్యూస్కి సంబంధించినటువంటి ఆర్టికల్. One of the most important articles that appeared in the first page of the Hindu edition today. So, let me take this opportunity to introduce a new term in politics, that is panel politics. What exactly is this panel politics? We will be understanding in a few minutes. Right. Let me tell you the background of this particular article. Recently, post 2018 2018 తర్వాత సేమ్ సెక్స్ మ్యారేజెస్ ఏవైతే ఉంటాయో, అంటే మేల్ మ్యారేజెస్, ఫీమేల్ మ్యారేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని లీగలైజ్ చేయండి అని చెప్పి సుప్రీంకోర్టులో చాలా పిటిషన్లు అనేటటువంటివి దాఖలైనవి. వెన్ ఐ సే దిస్ వర్డ్ లీగలైజ్, దట్ మీన్స్ టెల్ ద పార్లమెంట్, టెల్ ద లెజిస్లేచర్ టు మేక్ ఎ లా దట్ లీగలైజెస్, దట్ acknowledges, that accepts same sex marriages. That simply mean male marriages, female marriages. Then right away the apex court of India, our Supreme Court, asked the government to come up with their stance, to give some reply to this particular petitions. Time and again the central government is actually arguing that one cannot legalize same sex marriages. సేమ్ సెక్స్ మ్యారేజెస్ని లీగలైజ్ చేయడం ద్వారా సొసైటీలో ఇప్పటికే ఉన్నటువంటి ద ఇన్స్టిట్యూషన్ కాల్డ్ మ్యారేజ్ ఏదైతే ఉందో అది డిస్రప్ట్ అయ్యేటటువంటి ప్రమాదం ఉంది. తద్వారా సమాజం ఏదైతే ఉంటుందో అది డిస్రప్ట్ అయ్యేటటువంటి ప్రమాదం ఉంది. బికాజ్ ఇండియన్ సోషల్ స్ట్రక్చర్ ఈజ్ వెరీ యూనిక్ టు ద వెస్టర్న్ అండ్ అదర్ గ్లోబల్ కంట్రీస్. రైట్, మన సమాజం ఏదైతే ఉంటుందో, మన సమాజ నిర్మాణం ఏదైతే ఉంటుందో అది చాలా యూనిక్, చాలా ప్రత్యేకమైనటువంటిది. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ సోషల్ స్ట్రక్చర్ ఇంక్లూడ్స్ కాస్ట్ సిస్టమ్. త్రూఅవుట్ ద వరల్డ్ క్లాస్ సిస్టమ్ విల్ బి దేర్. వివిధ వర్గాలుగా విడిపోవడం అనేది జరిగింది. బట్ కానీ ఇండియాలో కులం పేరుతో విడిపోవడం అనేటటువంటి జరుగుతుంది. ఆర్ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డివర్స్ సొసైటీ. రైట్, విభిన్నత కలిగినటువంటి దేశం, వివిధ కులాలు, వివిధ మతాలు, వివిధ సంస్కృతులతో సమ్మిళితమైనటువంటి ఒక సమాజం. మరి దిస్ వెస్టర్నైజ్డ్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, దట్ ఈస్ లీగలైజింగ్ సేమ్ సెక్స్ మ్యారేజెస్, దాన్ని ఇండియాలో ఇంప్లిమెంట్ చేయడం అనేటటువంటిది కరెక్ట్ కాదని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చాలాసార్లు వాదిస్తూ వస్తుంది. బట్ ద నెక్స్ట్ ఇయర్ ఈజ్ ఎలక్షన్ ఇయర్. ద గవర్నమెంట్ వాంట్స్ టు ప్లే వెరీ సేఫ్. రీసెంట్లీ వీ స్పోక్ అబౌట్ abolition of the capital punishment or death penalty. Death penalty is very cruel, very inhuman, very barbaric. So ban death penalty అని చెప్పి చాలా పిటిషన్ సుప్రీంకోర్టులో నమోదైతే, సుప్రీంకోర్టుకి వెళితే, సుప్రీంకోర్టు సెంట్రల్ గవర్నమెంట్ని క్వశ్చన్ అడిగితే, సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా ఏం చెప్పింది? అప్పటి వరకు బ్యాన్ చేయడం కుదరదని చెప్పినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఏం చెప్పింది? వీ విల్ ఫార్మ్ ఎ ప్యానల్, వీ విల్ ఫార్మ్ ఎ కమిటీ, వీ విల్ ఫార్మ్ ఎ కమిషన్ టు ఎంక్వైర్ ఇన్ టు ద ఇష్యూ అని చెప్పడం అనేటటువంటిది జరిగింది. Right, they don't want to lose the votes of these petitioners as well. Next, the same sex marriages సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో దాని మీద మీ స్పందన చెప్పండి అని చెప్పి ద అపెక్స్ కోర్ట్ ఆఫ్ ఇండియా, ద హైయెస్ట్ జ్యుడిషియల్ బాడీ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ ద సుప్రీం కోర్ట్, సెంట్రల్ గవర్నమెంట్కి క్వశ్చన్ అడిగితే సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ కమింగ్ అప్ విత్ ద సేమ్ ఆన్సర్, దట్ ఈస్ we will be forming a panel, we will be constituting a panel. ఒక కమిషన్ ని మేము ఏర్పాటు చేస్తాము. అండ్ ద కమిషన్ విల్ బి హెడెడ్ బై ఏ క్యాబినెట్ సెక్రటరీ హెడ్ గా ఉంటారు. ఆ కమిషన్ ఏం చేస్తుందంట? దీస్ సేమ్ సెక్స్ కపుల్స్ ఎవరైతే ఉంటారో, మేల్ కపుల్స్, ఫీమేల్ కపుల్స్ ఎవరైతే ఉంటారో, సింపుల్ గా LGBTIQ కమ్యూనిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క జెన్యూన్ అండ్ హ్యూమాన్ కన్సర్న్స్ ఏవైతే ఉంటాయో వాటిని పరిధిలోకి తీసుకొని వాటి మీద ఏం చేయొచ్చు, వాటిని వాళ్ళ యొక్క కన్సర్న్స్ని రిజాల్వ్ చేసేందుకు ఏం చేయొచ్చు అని చెప్పి మేము డెలిబరేట్ చేస్తాం, మేము చర్చించిన తర్వాత మీ దగ్గరికి వస్తామని చెప్పి చెప్పడం అనేది జరిగింది. వాట్ ద గవర్నమెంట్ ఈస్ ట్రైంగ్ టు డూ? ద గవర్నమెంట్ ఈస్ ట్రైంగ్ టు బై సమ్ టైమ్. ద గవర్నమెంట్ ట్రైంగ్ టు గెట్ సమ్ టైమ్ టు స్టెరిలైజ్ ద ఇష్యూ. ఈ లోపు ఏమవుతుంది? ఈ టైంలోపు ఇష్యూ ఏదైతే ఉంటుందో అది మరుగున పడిపోతుంది, అది డైల్యూట్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. దిస్ ఇస్ వాట్ వీ కాల్ సంథింగ్ ప్యానల్ పాలిటిక్స్. Many governments globally come up with this panel politics before or in the election year because they don't want to lose even one vote. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. మరి దీని సుప్రీంకోర్టు ఏమంది ఈ పర్టికులర్ రిప్లైకి?
గవర్నమెంట్ యొక్క డెసిషన్ని మేము స్వాగతిస్తున్నాము అని చెప్పడం అనేది జరిగింది. ఫైనలీ దెర్ వాజ్ ఎ కన్సెన్సస్ ఆన్ దిస్ పర్టికులర్ ఇష్యూ. మొత్తానికి ఒక ఏకాభిప్రాయం అనేటటువంటిది కుదిరేటట్టుంది అని ద ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డాక్టర్ డివై చంద్రచూడ్ చెప్పడం అనేటటువంటిది జరిగింది. సో ఇక్కడ మనకి గవర్నమెంట్ తరపు నుంచి మాట్లాడుతున్నటువంటి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఏం చెప్తున్నారు అంటే ద గవర్నమెంట్ ఈజ్ పాజిటివ్, గవర్నమెంట్ పాజిటివ్గానే ఉంది. సంథింగ్ కెన్ బి డన్ అడ్మినిస్ట్రేటివ్లీ రిగార్డింగ్ జెన్యూన్ కన్సర్న్స్ ఆఫ్ సేమ్ సెక్స్ కపుల్స్ యొక్క జెన్యూన్ కన్సర్న్స్ ఏవైతే ఉంటాయో, న్యాయబద్ధమైనటువంటి కన్సర్న్స్ ఏవైతే ఉంటాయో వాటిని రిజాల్వ్ చేసేటటువంటి విషయం, వాటి మీద డెలిబరేట్ చేసి వాటిని సాల్వ్ చేసేటటువంటి విధంగా గవర్నమెంట్ ఆలోచన అనేటటువంటిది చేస్తుంది. సో కోర్టు ఒకవేళ మాకు అనుమతిస్తే మేము ఏం చేస్తాము అంటే ఒక కమిటీ అనేటటువంటిది ఏర్పాటు చేస్తాము. క్యాబినెట్ సెక్రటరీ యొక్క చైర్మన్షిప్లో, లీడర్షిప్లో కమిటీ అనేటటువంటిది ఏర్పాటు చేస్తాము. అండ్ దట్ కమిటీ విల్ డెలిబరేట్ ఇన్ టు ద ప్రాబ్లమ్స్ దట్ ఆర్ బీయింగ్ ఫేస్డ్ బై ది సేమ్ సెక్స్ కపుల్స్ అనే విధంగా చెప్పడం అనేది జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, ఇన్ దిస్ కాంటెక్స్ట్ లెట్ us try to understand what exactly is same sex marriages and what exactly the background. Let us try to understand one of the very important and controversial sections in Indian Penal Code that was banned in 2018, that is section 377 of Indian Penal Code. And next, let us try to understand the arguments in favor of legalizing same sex marriages, the arguments against legalizing the same sex marriages, and let us look at the way forward as well. సో ఈ అన్ని వీడియోస్ వెనక ఇంత కాంప్రహెన్సివ్ అనాలిసిస్ వెనక చాలా ఎఫర్ట్స్ ఉంటాయి. సో ఇఫ్ యూ రియలీ వాంట్ టు అక్నాలెడ్జ్ యర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేయండి. ఓకేనా? నౌ లెట్ us లుక్ at same sex marriages and other important aspects surrounding it. Now let us try to understand a recent study that was published very recently, that means 1 week or 15 days back. ఒక స్టడీ అనేటటువంటిది పబ్లిష్ అయింది. ఆ స్టడీ ఏం చెప్తుంది సేమ్ సెక్స్ మ్యారేజెస్ గురించి చూడండి. ద రిలీజ్ ఆఫ్ ద ఫైండింగ్స్ ఆఫ్ ఎ స్టడీ టైటిల్డ్ ద యాంటిసిపేటెడ్ ఇంపాక్ట్ ఆఫ్ LGBTQIA మ్యారేజ్ ఈక్వాలిటీ లెజిస్లేషన్ ఆన్ ఇండియన్ సొసైటీ అండ్ మెంటల్ హెల్త్. LGBTQIA కమ్యూనిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్, క్వేర్, ఇంటర్సెక్స్ అండ్ అసెక్షువల్ కపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మ్యారేజ్ని లీగలైజ్ చేస్తే దాని యొక్క ఇంపాక్ట్ భారత సమాజం మీద అండ్ LGBTIQ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మెంటల్ హెల్త్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అనేటటువంటి విషయం మీద ఒక స్టడీ చేయడం అనేది జరిగింది. ఈ స్టడీలో ఏం చెప్పారు? లెజిస్లేషన్ ఆఫ్ సేమ్ సెక్స్ మ్యారేజెస్ వుడ్ హెల్ప్ ఇంప్రూవ్ వెల్ బీయింగ్ అండ్ హ్యావ్ ఎ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ ద మెంటల్ హెల్త్ ఆఫ్ LGBTQIA కమ్యూనిటీ. LGBTQIA కమ్యూనిటీకి చెందినటువంటి ఇండివిజువల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ శ్రేయస్కి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఏంటి? సేమ్ సెక్స్ మ్యారేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని లీగలైజ్ చేయడం అండ్ దాంతోపాటు వాళ్ళ మెంటల్ హెల్త్ మీద కూడా చాలా ఇంపాక్ట్ అనేటటువంటిది చాలా పాజిటివ్ ఇంపాక్ట్ అనేటటువంటిది ఉండడం జరుగుతుందని చెప్పి ఈ స్టడీ చెప్పడం అనేది జరిగింది. ఎందుకంటే వాళ్ళకి ఒక లీగల్ సేఫ్టీ వస్తుంది, ఒక లీగల్ రైట్స్ అంటే ఒక చట్టబద్ధమైనటువంటి హక్కులు, చట్టబద్ధమైనటువంటి రక్షణలు అనేటటువంటి వాళ్ళకి వస్తాయి అనే విధంగా ఈ స్టడీ చెప్పింది. Close to 93% of the respondents, let me repeat this point again, 93% of the respondents opine that legislation of same sex marriage will have better mental health outcomes better గా ఉంటాయి. అండ్ దాంతోపాటు వాళ్ళ యాంగ్జైటీ, డిప్రెషన్, సూసైడల్ టెండెన్సీస్ ఏవైతే ఉంటాయో అవి తగ్గుతాయి అనే విధంగా చెప్పడం అనేది జరిగిందనమాట. సో దిస్ ఇస్ ఆల్ న్యాచురల్. సో నేచురల్గా వాళ్ళకి ఉన్నటువంటి సెక్షువల్ ఓరియంటేషన్ వల్ల వాళ్ళు డిస్క్రిమినేషన్కి, వివక్షకు కానీ, లేకపోతే వాళ్ళు ఇబ్బందులకు కానీ, లేకపోతే ఒక సోషల్ ఎలిమినేషన్కి కానీ గురవడం ఎంతవరకు కరెక్ట్? ఊరి చివరి ఏదో వార్డల్లోని వాళ్ళంటూ వాళ్ళు బతకడం అనేటటువంటిది ఎంత కరెక్ట్? సో వాళ్ళకి వివిధ రకాలైనటువంటి పేర్లతో పిలుస్తూ వాళ్ళకి వివక్షకు గురి చేయడం, వాళ్ళకి క్షోభ పెట్టడం అనేటటువంటిది ఎంతవరకు కరెక్ట్? రైట్? జస్ట్ బికాస్ దే ఆర్ డిఫరెంట్, జస్ట్ బికాస్ దేర్ సెక్షువల్ ఓరియంటేషన్ ఇస్ డిఫరెంట్, సో వై పీపుల్ ఆర్ డిస్క్రిమినేటింగ్ దెమ్? సో ఇవన్నీ డిస్క్రిమినేషన్ కానీ ఇవన్నీ పోవాలంటే, ఇండియాలో సోషల్ యాక్సెప్టెన్స్ రావాలి అంటే వాళ్ళ మ్యారేజెస్ని లీగలైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. తద్వారా వాళ్ళ మెంటల్ హెల్త్ మీద అండ్ దాంతోపాటు వాళ్ళ వెల్బీయింగ్ మీద అది పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుందని చెప్పి రీసెంట్గా ఈ స్టడీ బయటపెట్టడం అనేది జరిగింది. The study also highlighted that the fact that decriminalization of Section 377 by the Supreme Court had a positive impact on the mental health of LGBTQIA individuals. Now, the year 2018,
ద ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ నవజోత్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీం కోర్ట్ కంప్లీట్లీ డీక్రిమినలైజ్డ్ హోమోసెక్షువాలిటీ. సెక్షన్ 377 ఏదైతే ఉందో ఇండియన్ పీనల్ కోడ్లోని సెక్షన్ 377, ఇట్ ఈస్ యాక్చువల్లీ క్రిమినలైజింగ్ దిస్ పర్టిక్యులర్ సేమ్ సెక్స్ మ్యారేజెస్ ఆర్ హోమోసెక్షువాలిటీ. సో ఏదైతే సెక్షన్ 377 అనేటటువంటి క్రిమినలైజ్ చేస్తుందో దానిలో ఉన్నటువంటి క్రిమినలైజ్ చేసేటటువంటి ప్రొవిజన్స్ని కంప్లీట్గా కొట్టివేయడం అనేటటువంటి జరిగింది సుప్రీంకోర్టు. సెక్షన్ 377 ఏదైతే ఉంటుందో సో దాన్ని డీక్రిమినలైజ్ చేయడం అనేటటువంటి జరిగింది సుప్రీంకోర్టు. ఎప్పుడైతే ఈ సెక్షన్ 377ని కొట్టేశారో సో దట్ యాక్చువల్లీ గేవ్ సమ్ పాజిటివ్ ఇంపాక్ట్, దట్ యాక్చువల్లీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ ఇంపాక్ట్ ఆన్ ద మెంటల్ హెల్త్ ఆఫ్ LGBTQIA ఇండివిజువల్స్ అని చెప్పడం అనేటటువంటిది జరిగింది. In this context, let us first try to understand what exactly is this section 377 of Indian Penal Code and why Supreme Court completely banned it, why Supreme Court completely decriminalized homosexuality. సో అది మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. తర్వాత సేమ్ సెక్స్ మ్యారేజెస్ గురించి మాట్లాడదాం. ఓకేనా? లెట్ us look at the background first. Now, what exactly is this section 377 of Indian Penal Code? The year 1834, 1834లో the first law commission was established under the leadership of Lord Thomas Macaulay. Lord Thomas Macaulay చైర్మన్గా లా కమిషన్ అనేటటువంటిది ఏర్పాటు అవ్వడం అనేది జరిగింది. What exactly is the responsibility given to this law commission? To code laws, to code the legal aspects that govern India. ఇండియాలో ఉన్నటువంటి వివిధ యాక్షన్స్ ఏవైతే ఉంటాయి, బోత్ క్రిమినల్ యాక్షన్స్ అండ్ దాంతోపాటు సివిల్ యాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఎలాంటి శిక్షలు వేయాలి, వాటిని ఎలా గవర్న్ చేయాలనే విధంగా ఒక ఇది పీనల్ కోడ్తో ముందుకు రండి అని చెప్పి ఏర్పాటు చేయడం అనేటటువంటిది జరిగింది. ఆ బాధ్యత అప్పగించడం అనేది జరిగింది. బట్ లార్డ్ మెకాలే కేవలం క్రిమినల్ కోడ్తో మాత్రమే ముందుకు వచ్చారు. బట్ సివిల్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఆయా మతాల వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అప్పగించడం అనేటటువంటి జరిగింది. అంటే ఒక మతంలో సివిల్ డిస్ప్యూట్స్ లైక్ మ్యారేజ్ లేకపోతే డివోర్స్, సక్సెషన్, వీటికి సంబంధించినటువంటి చట్టాలు ఏవైతే ఉంటాయో ఆయా రిలీజియన్స్ ఏవైతే ఉంటాయో, ఆయా మతాలు ఏవైతే ఉంటాయో వాళ్ళ యొక్క రూల్స్ ప్రకారం గవర్న్ చేయాలి. క్రిమినల్ లా ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి కోసం మాత్రం ఇండియన్ పీనల్ కోడ్తో ముందుకు రావడం అనేది జరిగింది. దిస్ ఇండియన్ పీనల్ కోడ్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఇన్ 1860, 1860. సో దిస్ ఇండియన్ పీనల్ కోడ్లో ఉన్నటువంటి చాప్టర్ 16 ఏదైతే ఉందో దిస్ చాప్టర్ 16 యాక్చువల్లీ కంప్రైజెస్ ఆఫ్ సెక్షన్ 377, దట్ ఈస్ క్రిమినలైజింగ్ హోమోసెక్షువాలిటీ. ఈ సెక్షన్ 377 ఏం చేస్తుంది? ఇట్ క్రిమినలైజెస్ ఎనీ సెక్షువల్ యాక్టివిటీ against the order of the nature. Against the order of the nature. When I say this word against the order of the nature, any intercourse that is not peno-vaginal in nature, that is not a intercourse between a man and woman, that will be criminalized. అర్థమైందా? అంటే ఇంటర్కోర్స్ జరిగితే మగవాడికి ఆడదానికి మధ్య జరగాలి, మగవాడికి జరిగినటువంటి ఇంటర్కోర్స్ కానీ, ఆడదానికి మధ్య జరిగినటువంటి ఇంటర్కోర్స్ కానీ దట్ విల్ బి క్రిమినలైజ్డ్ అని చెప్పి సెక్షన్ 377 చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఒకవేళ ఇఫ్ ఎనీవన్ పెర్ఫార్మ్స్ any asexual activity against the order of the nature, that will attract a punishment of life, యావజ్జీవ కారాగార శిక్ష, ఆర్ ఫర్ ఎ టర్మ్ అప్ టు 10 years, 10 ఏళ్ల కాలం పాటు వాళ్ళకి శిక్ష అనేటటువంటిది ఉంటుంది. అండ్ ఆల్సో బి లయబుల్ టు ఏ ఫైన్, అండ్ దాంతోపాటు వాళ్ళకి ఫైన్ కూడా పడ్డం అనేటటువంటిది జరుగుతుంది అని చెప్పి సెక్షన్ 377 ఏదైతే ఉందో అది చెప్పడం అనేది జరుగుతుంది. దిస్ డ్రకానియన్ కొలోనియల్ లా ఏదైతే ఉంటుందో దిస్ ఈస్ అగెనెస్ట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్, దిస్ ఇస్ అగెనెస్ట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అని చెప్పి స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా మంది సుప్రీంకోర్టుని ఆశ్రయించడం అనేటటువంటిది జరిగిందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ 1994, one of the earliest efforts to decriminalize homosexuality by AIDS భేద్భావ్ విరోధి ఆందోళన్. సో ఈ హోమోసెక్షువాలిటీ ఏదైతే ఉంటుందో దాన్ని డీక్రిమినలైజ్ చేయాలి అని చెప్పి చాలామంది కోర్టుకు ఎక్కడం అనేటటువంటి జరిగింది 1994లో. అగైన్ ఇన్ 2001 నాజ్ ఫౌండేషన్ ఛాలెంజెస్ సెక్షన్స్ కాన్స్టిట్యూషనాలిటీ. సో ఈ సెక్షన్ అనేటటువంటిది ఎంతవరకు రాజ్యాంగబద్ధమైనటువంటిది? బికాజ్ this is actually violating the fundamental rules, fundamental rights of the people, that is fundamental rights guaranteed by our constitution. రాజ్యాంగం మనకు హామీ పడినటువంటి ప్రాథమిక హక్కులు ఏవైతే ఉంటాయో వాటిని ఉల్లంఘించడం అనేటటువంటి జరుగుతుంది. వాట్ ఫండమెంటల్ రైట్స్ సార్? ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 14 దట్ గివ్స్ అస్ రైట్ టు ఈక్వాలిటీ, మనందరికీ సమానులే అని చెప్పి ఆర్టికల్ 14 చెప్పడం అనేటటువంటి ఈక్వాలిటీ బిఫోర్ లా ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. మరి ఆల్ దీస్ పీపుల్ హూ హ్యావ్ వన్ సెక్షువల్ ఓరియంటేషన్ దే ఆర్ బీయింగ్ ట్రీటెడ్ ఇన్ వన్ వే, అండ్ ఆల్ దీస్ పీపుల్ హూ హ్యావ్ డిఫరెంట్ సెక్షువల్ ఓరియంటేషన్ దే ఆర్ బీయింగ్ ట్రీటెడ్ ఇన్ డిఫరెంట్ వే. సో ఈక్వాలిటీ అనేటటువంటిది ఉండాలి కదా. ఒకరికి నువ్వు ఇది చేసి రికగ్నైజ్ చేసి ఇంకొకరిని డిస్క్రిమినేట్ చేయడం ఆర్టికల్ 15 ఏం చేస్తుంది?
డిస్క్రిమినేషన్ నుంచి రక్షణ కల్పిస్తుంది కదా, సేఫ్ గార్డ్ చేస్తుంది కదా. మరి ఆర్టికల్ 14, ద వెరీ ఫౌండేషనల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్టికల్ 14 and 15 ఇక్కడ కంప్లీట్గా ఏమవ్వడం అనేటటువంటిది జరుగుతుంది, కంప్లీట్గా వైలేట్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. అందుకోసం అని చెప్పి కోర్టుల్ని ఆశ్రయిస్తే ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పింది, 2003లో ఈ పిటిషన్ డిస్మిస్ చేయడం అనేటటువంటిది జరిగింది. సెక్షన్ 377 ఉండాలి, హోమోసెక్షువాలిటీ అనేటటువంటిది క్రిమినలైజ్ అవ్వబడాలి అని చెప్పడం అనేటటువంటిది జరిగింది. ఇన్ ద ఇయర్ 2009, 2009లో ఢిల్లీ హైకోర్టు క్రిమినలైజెస్ హోమోసెక్షువాలిటీ. సో మరొక తీర్పులో మరొక కేసు తన దగ్గరకు వస్తే ఢిల్లీ హైకోర్టు మళ్ళీ ఏం చెప్పింది, సో హోమోసెక్షువాలిటీ ఏదైతే ఉంటుందో దాన్ని డీక్రిమినలైజ్ చేయడం అనేది జరిగింది. సో సెక్షన్ 377 ఏదైతే ఉందో దట్ ఈస్ వైలేటివ్ ఆఫ్ ఆర్టికల్ 14, 15 అండ్ ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం అనేటటువంటిది జరిగింది. ఎందుకు అంటే ఆర్టికల్ 21 ఏం చెప్తుంది, రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. రైట్ టు లైఫ్ అంటే ఏంటి, ఊపిరి తీసుకొని ఊపిరి వదలడమేనా రైట్ టు లైఫ్ అంటే? అది యానిమల్ కూడా చేయడం అనేటటువంటి జరుగుతుంది. మనిషి పుట్టిన తర్వాత గౌరవంగా బతికేటటువంటి హక్కు మనిషికి ఉంది కదా. సో మనిషికి గౌరవం ఇచ్చేటటువంటిది ఏంటంటే ఎడ్యుకేషన్. అందుకే ఎడ్యుకేషన్ ఆర్టికల్ 21లో భాగం చేసి ఆర్టికల్ 21A రైట్ టు ఎడ్యుకేషన్ పెట్టడం అనేది జరిగింది. గమనించారా? ఎందుకంటే గౌరవంగా బతకడం అనేటటువంటిది, డిగ్నిఫైడ్ లైఫ్ లీడ్ చేయడం అనేటటువంటిది ఒక వ్యక్తి యొక్క ఫండమెంటల్ రైట్, ఒక బేసిక్ రైట్గా సుప్రీంకోర్టు పలుమార్లు చెప్పడం అనేటటువంటిది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద ఇయర్ 2017, 2017లో పుత్తస్వామి కేసులో రైట్ టు ప్రైవసీ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ఫండమెంటల్ రైట్, దట్ ఈస్ పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అని చెప్పింది. బాడీలీ అటానమీ ఏదైతే ఉంటుందో అది మనిషికి ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. 4 గోళ్ల మధ్య ఎలా అయినా బతకొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు అనే విధంగా సుప్రీంకోర్టు చెప్పడం అనేటటువంటిది జరిగింది. మరి ద వెరీ పర్సనల్ థింగ్, యువర్ సెక్షువల్ ఓరియంటేషన్, సో నువ్వు ఎవరికి అట్రాక్ట్ అవ్వాలనేటటువంటిది నీ బాడీ, నీ మైండ్ చెప్పేటటువంటి వెరీ పర్సనల్ థింగ్. సో సెక్షువల్ ఓరియంటేషన్ విషయంలోనే నీకు ఫ్రీడమ్ లేకపోతే వాట్ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ దట్ వీఆర్ ఎంజాయింగ్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా, వాట్ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ దట్ వీఆర్ దట్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ గ్యారంటీయింగ్ అస్. అర్థమైందా? క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో అందుకే ఢిల్లీ హైకోర్టు ఏం చేసింది, డీక్రిమినలైజ్ చేయడం అనేటటువంటి జరిగింది. 2012లో సుప్రీంకోర్టు ఈ ఢిల్లీ హైకోర్టు తీసుకున్నటువంటి డెసిషన్ ఏదైతే ఉందో, ఈ అద్భుతమైనటువంటి డెసిషన్ ఏదైతే ఉందో దాన్ని ఛాలెంజ్ చేస్తూ చాలామంది సుప్రీంకోర్టుకి వెళ్ళడం అనేటటువంటిది జరిగిందమ్మ. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చేయడం అనేటటువంటి సుప్రీంకోర్టు గవర్నమెంట్కి అడగడం అనేటటువంటి జరిగింది. సుప్రీంకోర్టు సెట్ అసైడ్ ద వెర్డిక్ట్ ఆఫ్ ద ఢిల్లీ హైకోర్ట్ అండ్ పాస్ ద బాల్ టు ద పార్లమెంట్ టు రివ్యూ ద లా. సో ఇది ఇండియన్ సోషల్ స్ట్రక్చర్కి సంబంధించినటువంటిది కాబట్టి సో ఒక చట్టం అనేటటువంటిది మీరు చేయండి, దీనికి సంబంధించి దిస్ పర్టికులర్ హోమోసెక్షువాలిటీని డీక్రిమినలైజ్ చేసేటటువంటి లేకపోతే దీని మీద నిర్ణయం తీసుకోండి అని చెప్పడం అనేటటువంటిది జరిగింది. సో ఇన్ ద ఇయర్ 2015 అప్పటి గవర్నమెంట్ ఎప్పుడైతే లేట్ చేయడం అనేది జరుగుతుందో, శశి థరూర్ ఇంట్రడ్యూస్డ్ ఎ ప్రైవేట్ మెంబర్స్ బిల్ టు డీక్రిమినలైజ్ హోమోసెక్షువాలిటీ. What exactly is private members bill? The bill introduced by a private member. Who is considered as the private member? Any member of parliament who is not a minister is considered as private member. రైట్? అంటే శశి థరూర్ గారు ఇక్కడ అధికారంలో లేరు కదా, కాంగ్రెస్ పార్టీ అప్పుడు అధికారం లేదు. 2015లో బీజేపీ గవర్నమెంట్ 2014లో ఎన్నికవ్వడం అనేది జరిగింది, అవునా కదా? శశి థరూర్ హీఈస్ అన్ ఎంపీ ఫ్రమ్ కేరళ, బట్ కానీ ఈయన మినిస్టరా కాదు. సో అందుకే ఈయన ఇంట్రడ్యూస్ చేసినటువంటి బిల్ని ప్రైవేట్ మెంబర్ బిల్ అని చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. 2016లో 5 LGBTQ యాక్టివిస్ట్ మూవ్ సుప్రీంకోర్టు. LGBTQ కమ్యూనిటీ వాళ్ళు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం అనేది జరిగింది. ద ఇయర్ 2018 సుప్రీంకోర్టు అగైన్ సెక్షన్ 377 మీద వేరు వాదనలు అనేటటువంటి వినడం అనేటటువంటి జరిగింది. ఎయిదర్ టు డీక్రిమినలైజ్ సెక్షన్ 377 ఆర్ టు కంటిన్యూ సెక్షన్ 377 దట్ యాక్చువల్లీ క్రిమినలైజెస్ ఎనీ సెక్షువల్ యాక్టివిటీ దట్ ఈస్ అగైన్స్ట్ ద ఆర్డర్ ఆఫ్ ద నేచర్, దట్ ఈస్ నాట్ in peno-vaginal in nature. So finally, with the efforts from many LGBTQAI community activists, in the year 2018, a landmark judgment was given by the Apex Court of India in Navtej Singh Johar versus Union of India case, where Supreme Court decriminalized homosexuality. So male intercourse అనేటటువంటిది యాక్సెప్టబుల్, ఫీమేల్ ఇంటర్కోర్స్ అనేటటువంటిది యాక్సెప్టబుల్, దెర్ ఈస్ నో రాంగ్ ఇన్ ఇట్, దట్ ఈస్ కంప్లీట్లీ న్యాచురల్ అని చెప్పి సుప్రీంకోర్టు ఒక అద్భుతమైనటువంటి డెసిషన్తో ముందుకు రావడం అనేటటువంటిది జరిగింది. క్లారిటీ వచ్చిందా? సెక్షన్ 377లో ఉన్నటువంటి ఇంకొక ఇబ్బందికరమైనటువంటి విషయం చెప్తాను చూడండి. సో సెక్షన్ 377 ఏం చెప్తుంది అంటే జస్ట్ బై మియర్ సస్పిషన్, అంటే ఒక చిన్న అనుమానం ద్వారా కూడా నువ్వు వాళ్ళని జైల్లో పెట్టచ్చు.
ఒక మేల్ అండ్ మేల్ కలిసి చేతులు పట్టుకొని అడుగులు వేస్తూ ఉన్నారనుకోండి, ఒక దగ్గర తిరుగుతూ ఉన్నారనుకోండి, దెన్ పోలీస్ కానిస్టేబుల్ కెన్ కమ్ టు దెమ్ అండ్ డైరెక్ట్లీ అరెస్ట్ దెమ్. వాళ్ళని అరెస్ట్ చేసేటటువంటి అధికారాన్ని సెక్షన్ 377 ఇస్తుంది. జస్ట్ బై మియర్ సస్పెషన్, దే ఆర్ నాట్ ఇన్వాల్వింగ్ ఇన్ ఎనీ సెక్షువల్ యాక్టివిటీ, దే ఆర్ జస్ట్ మూవింగ్ క్లోజ్లీ అండ్ జస్ట్ బై మియర్ సస్పెషన్ ఎ పోలీస్ పర్సన్ కెన్ అరెస్ట్ దట్ పర్టిక్యులర్ couple, that arrest that particular those two friends, saying that you two guys are homosexuals. So that is a very barbaric thing, that is a very barbaric thing, very cruel thing and very inhuman thing అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఫైనలీ ఇన్ ద ఇయర్ 2018 మొత్తానికి సుప్రీం కోర్టు ఏం చేయడం అనేటటువంటి జరిగింది అంటే హోమోసెక్షువాలిటీని డీక్రిమినలైజ్ చేసింది by scrapping section 377. I hope it is clear till now. Now the question. So they actually decriminalized homosexuality. They decriminalized sexual intercourse between same-sex couple. But now the question is, why don't you move a step ahead? ఒక అడుగు ముందుకేసి ఈ సేమ్ సెక్స్ మ్యారేజెస్ని ఎందుకు లీగలైజ్ చేయకూడదు? ఇప్పుడు హిందువుల మధ్య మ్యారేజెస్కి రికగ్నైజ్ చేయడానికి హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేటటువంటిది ఉంది కదా, అలాగే ముస్లింల కోసం ఒక చట్టం ఉంది కదా, స్పెషల్ మ్యారేజెస్కి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అనేటటువంటిది ఉంది కదా, అలాగే సేమ్ సెక్స్ కపుల్ యొక్క మ్యారేజ్ని లీగలైజ్ చేస్తూ ఎందుకు ఒక చట్టం ఉండకూడదు? అలా లీగలైజ్ చేయడం వల్ల వాళ్ళకి లీగల్ రైట్స్ అనేటటువంటివి వస్తాయి కదా, వాళ్ళకంటూ ఒక లీగల్గా ఒక తోడు అనేటటువంటిది ఏర్పడుతుంది కదా అని చెప్పి చాలామంది రైట్స్ యాక్టివిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు సుప్రీంకోర్టుని ఆశ్రయించడం అనేది జరిగింది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే సెంటర్కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని చెప్పి అడిగింది. మీ ఒపీనియన్ ఏంటని అడిగితే ఇప్పటి వరకు సెంట్రల్ గవర్నమెంట్ దట్ ఈస్ నాట్ పాసిబుల్, అది జరగకూడదు, సేమ్ సెక్స్ మ్యారేజెస్ని మొత్తానికి 377 డిక్రిమినలైజ్ చేసాం అంతవరకు ఓకే, అంతేగాని సేమ్ సెక్స్ మ్యారేజెస్ని లీగలైజ్ చేయమంటారా? అది చెయ్యము, అది కుదరదని ఇప్పటి వరకు చెప్పింది. బట్ ఇప్పుడు ఏం చెప్తుంది అంటే we will be forming a panel, మేము ఒక కమిటీని ఏర్పాటు చేస్తాము, దట్ కమిటీ విల్ డిసైడ్. సో వీళ్ళ యొక్క జెన్యూన్ అండ్ హ్యూమాన్ కన్సర్న్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద కమిటీ డిసిషన్ తీసుకుంటుంది. ద కమిటీ విల్ బి హెడెడ్ బై ఎ క్యాబినెట్ సెక్రటరీ అనే విధంగా చెప్పడం అనేటటువంటిది జరిగింది. నౌ లెట్ us look at the arguments in favor of this legalization of same sex marriages and the arguments against the legalization of same sex marriages. సో వాటి గురించి మాట్లాడదాం వినండి. Now let us look at some arguments in favor of same-sex marriages and against same-sex marriages. First, look at the positive side. So those who are arguing in favor of same-sex marriages, the first reason they are putting forward is equal rights and protection under the law. Mana Bharata Rajyangam, the basic and fundamental law of the nation, that is our constitution, it is guaranteeing right to equality kada, equal protection of under the law kada. Mari ఒకరికి ఒక రకమైనటువంటి ట్రీట్మెంట్, ఇంకొకరికి ఇంకొక రకమైనటువంటి ట్రీట్మెంట్ ఉండడం ఎంతవరకు కరెక్ట్? సో సెక్షువల్ ఇంటర్కోర్స్, మేల్ స్ట్రైట్ సెక్షువల్ ఇంటర్కోర్స్ ఉన్నటువంటి వాళ్ళందరికీ వాళ్ళ మ్యారేజెస్ లీగలైజ్ చేస్తున్నారు కదా, మరి వీళ్ళ మ్యారేజెస్ అంటే LGBTIQ కమ్యూనిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళ మ్యారేజెస్ లీగలైజ్ చేయడానికి వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటి? ఆల్ ఇండివిజువల్స్ రిగార్డ్లెస్ ఆఫ్ దర్ సెక్షువల్ ఓరియంటేషన్ హ్యావ్ ద రైట్ టు మ్యారీ అండ్ ఫార్మ్ ఎ ఫ్యామిలీ. ఒక మ్యారేజ్ చేసుకొని ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకునేటటువంటి హక్కు వాళ్ళకు కూడా ఉంది కదా, మరి ఎందుకు వెనకంజ వేస్తున్నారు ఆ రైట్, ఆ లీగలైజ్ చేయడం పట్ల? ఫస్ట్. నెక్స్ట్, strengthening families and communities. Marriage as a social institution, it actually performs several functions. Marriage వల్ల బయోలాజికల్ నీడ్ మాత్రమే తీరడం కాదు, will not only helpful for procreation, అంటే ఒక ఆఫ్ స్ప్రింగ్కి అంటే ఒక బిడ్డకి జన్మనివ్వడానికే మ్యారేజ్ కాదు, బట్ కానీ ఒక ఎమోషనల్ సపోర్ట్ గురించి కూడా మ్యారేజ్ చాలా ఇదవ్వడం అనేది జరుగుతుంది. ఎల్డర్లీ కేర్, సో తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళని చక్కగా చూసుకోవడానికి కూడా మ్యారేజ్ అనేటటువంటి ఇన్స్టిట్యూషన్ చాలా ఉపయోగపడడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ దాంతోపాటు హెల్త్ అండ్ అదర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయి, ఇప్పుడు నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ద ఫస్ట్ థింగ్ నేను ఎవరి దగ్గరికి వెళ్తాను? మా వైఫ్ దగ్గరికి వెళ్ళి నాకు ఇలా ప్రాబ్లం ఉందని నేను చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. ఒక ఎమోషనల్ సపోర్ట్, ఒక ఇదనేటటువంటిది నాకు దొరుకుతుంది, అవునా కదా? మరి అంత ఫంక్షన్స్ సర్వ్ చేసేటటువంటి ఇంపార్టెంట్ అండ్ పాజిటివ్ ఫంక్షన్స్ సర్వ్ చేసేటటువంటి మ్యారేజ్ని ఎందుకు ఈ కమ్యూనిటీస్ దూరం చేస్తున్నారు? అది కూడా ఒక ఇబ్బందికరమైనటువంటి విషయం. మ్యారేజ్ ప్రొవైడ్స్ సోషల్ అండ్ ఎకనామిక్ బెనిఫిట్స్ టు కపుల్స్ అండ్ దేర్ ఫ్యామిలీస్. సోషల్ బెనిఫిట్స్ ఉంటాయి అండ్ దాంతోపాటు ఎకనామిక్స్ బెనిఫిట్స్ కూడా ఉండడం అనేటటువంటి జరుగుతుంది. ఆఫ్ స్ప్రింగ్ ఎవరైతే ఉంటారో అతనికి ఒక లీగాలిటీ అనేటటువంటిది ఉంటుంది, ఇతని యొక్క తల్లిదండ్రులు వీళ్ళిద్దరూ అనేటటువంటి ఒక ఇది ఉండడం అనేటటువంటిది జరుగుతుంది, రైట్? అండ్ ఎకనామిక్ బెనిఫిట్స్ కూడా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. నాకు ఏమైనా ప్రాబ్లం వస్తే ఐ లుక్ అప్ టు మై వైఫ్, మా వైఫ్కి ఏమైనా ప్రాబ్లం వస్తే నాకు ఏమైనా తన ప్రాబ్లం చెప్పుకుంటుంది, రైట్? ఒక ఎమోషనల్ సపోర్ట్, ఎమోషనల్ బాండింగ్ అనేటటువంటిది ఉంటుంది, అవునా కదా? రైట్. అలౌయింగ్ సేమ్ సెక్స్ కపుల్స్ టు మ్యారీ
స్ట్రెంథెన్ ఫ్యామిలీస్ అండ్ కమ్యూనిటీస్ బై ప్రమోటింగ్ స్టెబిలిటీ అండ్ సెక్యూరిటీ. సో వాళ్ళ జీవితాల్లో కూడా ఒక సుస్థిరత కానీ వాళ్ళ జీవితాల్లో కూడా ఒక సోషల్ సెక్యూరిటీ అనేటటువంటిది అందించాలంటే మ్యారేజ్ అనేటటువంటిది వాళ్ళకి అవసరం, మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ వాళ్ళకి అవసరం అని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నారు. సెకండ్, గ్లోబల్ యాక్సెప్టెన్స్. సేమ్ సెక్స్ మ్యారేజ్ ఇస్ లీగల్ ఇన్ మెనీ కంట్రీస్ అరౌండ్ ద వరల్డ్. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో సేమ్ సెక్స్ మ్యారేజ్ అనేటటువంటిది లీగల్గా ఉండడం అనేటటువంటిది జరిగింది చాలా 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 దేశాల్లో. బట్ కానీ వై వీఆర్ డినైయింగ్ ద రైట్ టు ఇండివిజువల్స్ ఇన్ డెమోక్రటిక్ సొసైటీ గోస్ అగైన్స్ ద గ్లోబల్ ప్రిన్సిపల్స్. ఇండియా బోస్ట్ అబౌట్ ద లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యంగా మనం చెప్తాం. హ్యూమన్ రైట్స్, మానవ హక్కులు ఏవైతే ఉంటాయో అవి భారతదేశంలో సుస్థిరంగా ఉంటాయి, సురక్షితంగా ఉంటాయని చెప్పి మనం చెప్తాం, గొప్పలకు పోతాం. మరి మన దేశంలో ఉన్నటువంటి పీపుల్ అది కూడా ఒక డిఫరెంట్ సెక్షువల్ ఓరియంటేషన్ ఉంది అనేటటువంటి కారణంతో వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి బేసిక్ రైట్స్ నుంచి వాళ్ళని డినై చేయడం అనేటటువంటిది ఎంత కరెక్ట్, వాళ్ళకి బేసిక్ రైట్స్ వాళ్ళకి ఇవ్వకపోవడం అనేటటువంటిది ఎంతవరకు కరెక్ట్, అదేనా మన గ్లోబల్ ప్రిన్సిపల్స్ని, డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ని ఫాలో అవ్వడం అనేటటువంటిది అనే విధంగా చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. నౌ లెట్ us look at the arguments against the same sex marriages. కొంతమంది సేమ్ సెక్స్ మ్యారేజెస్ వద్దంటున్నారు, లీగలైజ్ చేయకూడదు అంటున్నారు. ఎందుకు? రిలీజియస్ అండ్ కల్చరల్ బిలీవ్స్. ఇండియా ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ డివర్సిటీ. Much of our religions, many more of our cultures, they don't accept the same-sex marriages and same-sex intercourse. అవునా కదా? కొంతవరకు దాటగలిగాం సెక్షన్ 377 డీక్రిమినలైజ్ చేయడం ద్వారా. ఇప్పుడు మ్యారేజ్ కూడా చేస్తే సోషల్ స్ట్రక్చర్ అనేటటువంటిది డిస్రప్ట్ అవుతుంది అనే విధంగా కొంతమంది చెప్తున్నారు. మెనీ రిలీజియస్ అండ్ కల్చరల్ గ్రూప్స్ బిలీవ్ దట్ మ్యారేజ్ షుడ్ ఓన్లీ బి బిట్వీన్ ఎ మ్యాన్ అండ్ ఉమెన్. ఒక మగవాడికి ఆడదానికి మాత్రమే మ్యారేజ్ అనేటటువంటిది ఉండాలని చెప్పి చాలా రిలీజియన్స్ చెప్తున్నాయి. సో హౌ కెన్ వి గో అగెన్స్ట్ ఆర్ బేసిక్ రిలీజియస్ ప్రిన్సిపల్స్ అని కొంతమంది అంటున్నారు. ప్రొక్రియేషన్. సో మ్యారేజ్ యొక్క మెయిన్ ఇదేంటి అంటే బయోలాజికల్ నీడ్ అండ్ ప్రొక్రియేషన్. సమ్ పీపుల్ ఆర్గ్యూ దట్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ మ్యారేజ్ ఈస్ ప్రొక్రియేషన్, బిడ్డను పుట్టించడం. అండ్ దట్ సేమ్ సెక్స్ కపుల్స్ కెనాట్ హ్యావ్ బయోలాజికల్ చిల్డ్రన్. సేమ్ సెక్స్ కపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయోలాజికల్ చిల్డ్రన్ వాళ్ళకి పొందగలరా? బయోలాజికల్ చిల్డ్రన్ పిల్లలకి జన్మనివ్వగలరా? ఇవ్వలేరు. అలా అయితే పిల్లలకి జన్మనివ్వలేనటువంటి కపుల్ మ్యారేజెస్ అన్ని రద్దు చేసేయండి. అది అలా అనుకుందాం. ప్రొక్రియేషనే మ్యారేజ్ అంటే కొంతమందికి పిల్లలు పుట్టరు కదా, సో వాళ్ళ మ్యారేజెస్ అన్ని రద్దు చేయండి, వాళ్ళ మ్యారేజెస్ లీగల్ కాదని చెప్పండి మరి. రైట్, అది ఎలా కుదురుతుంది? ప్రొక్రియేషన్ మాత్రమేనా మనకి సేమ్ సెక్స్ మ్యారేజెస్ ఏదో ఏ మ్యారేజ్కైనా లక్ష్యం? సో ఎమోషనల్ సపోర్ట్, ఎమోషనల్ బాండింగ్, సోషల్ అండ్ ఎకనామిక్ సపోర్ట్ కూడా ఉంటుంది మ్యారేజ్ వల్ల. లీగల్ ఇష్యూస్. దేర్ ఆర్ కన్సర్న్స్ దట్ ఎలోయింగ్ సేమ్ సెక్స్ మ్యారేజ్ విల్ క్రియేట్ లీగల్ ప్రాబ్లమ్స్. సేమ్ సెక్స్ మ్యారేజ్ని లీగలైజ్ చేయడం ద్వారా ఇది చేయడం ద్వారా ఎలో చేయడం ద్వారా లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, న్యాయపరమైనటువంటి ఇబ్బందులు కూడా వస్తాయి. లైక్ ఇష్యూస్ విత్ ఇన్హెరిటెన్స్ కానీ. సో ఎవరు అంటే ఇప్పుడు మేల్ మ్యారేజ్ అయిందనుకోండి, ఈ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇతని లీనియేజ్ తీసుకోవాలా, ఇతని లీనియేజ్ కిందకు వస్తారా? సో ఇన్హెరిటెన్స్ ఎవరి నుంచి వస్తుంది? అండ్ ట్యాక్స్, సో ప్రాపర్టీ రైట్స్, సో తల్లిదండ్రుల యొక్క ప్రాపర్టీ ఎవరికి వెళ్ళాలి, సో అనేటటువంటి విషయాల మీద కూడా చాలా చాలా ఇది వస్తుంది. సో ఒకసారి సేమ్ సెక్స్ మ్యారేజెస్ నిల్వ చేస్తే ఆల్ దీస్ లీగల్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మనం అండర్ వాచ్ చేయాలంటే పరిధిలోకి తీసుకోవాలి, లేకపోతే చాలా కష్టం అని చెప్పి చాలామంది ఆర్గ్యూ చేస్తూ ఉన్నారు. అర్థమైందా? దీస్ ఆర్ ద ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ అండ్ అగైన్స్ట్ ది సేమ్ సెక్స్ మ్యారేజెస్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ టిల్ నౌ. లెట్ us look at the way forward. ఏం చేస్తే మంచిదో చూద్దాం. చూడండి, లెట్ us look at the way forward. ఈ పరిస్థితిని ఎలా ట్యాకిల్ చేయగలమో చూడండి. ఫస్ట్, కల్చరల్ సెన్సిటివిటీని గుర్తుపెట్టుకోవాలి. ఇండియా ఇస్ ఎ ల్యాండ్ ఆఫ్ డివర్సిటీ. మనకి చాలా రిలీజియన్స్, చాలా కల్చర్స్ ఉంటాయి, ఒక్కొక్కరికి సోషల్ వాల్యూస్ అనేటటువంటివి ఉంటాయి. ఏ లెజిస్లేషన్ తెచ్చినా, ఎయిదర్ సేమ్ సెక్స్ మ్యారేజెస్ని లీగలైజ్ చేస్తూ ఒక లెజిస్లేషన్ తెచ్చినా, సో బోత్ ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద ఇండివిజువల్స్, వ్యక్తుల యొక్క ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లకుండా చూసుకోవడం ఎంత కరెక్టో, ఈ రిలీజియస్ అండ్ కల్చరల్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా జాగ్రత్తగా చూసుకోవడం అనేటటువంటిది ఇంపార్టెంట్. రెండింటి బ్యాలెన్స్ చేయడం అనేటటువంటిది ఇంపార్టెంట్. ఎందుకంటే రిలీజియస్ అండ్ సోషల్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో అవి డిస్రప్ట్ అయితే ఏం జరగడం అనేది జరుగుతుంది? సమాజంలో డిస్రప్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈవెన్ 75 years ఆఫ్టర్ ఇండిపెండెన్స్, భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయినా మెజారిటీ ఆఫ్ అవర్ పీపుల్ యొక్క సోషల్ బిహేవియర్ ఇదంతా మన రిలీజియన్, మన కల్చర్ ఏదైతే ఉంటుందో అదే గవర్న్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి టీచర్ని గౌరవించాలి అని చెప్పి మన రిలీజియన్స్, మన స్క్రిప్చర్స్, మన వాల్యూస్, సొసైటల్ వాల్యూస్ చెప్పడం అనేది జరుగుతుంది. బట్ రాజ్యాంగం ఏమైనా చెప్తుందా టీచర్కి నువ్వు కొడితే నీకు ఏమైనా శిక్ష పడుతుందని ఏమైనా చెప్తుందా? అదే, లేకపోతే కొడితే తప్పకుండా అవుతుంది. టీచర్ ఒకవేళ అవమానిస్తే ఏమైనా అవుతుందని చెప్తుందా? చెప్పదు. బట్ కానీ మనం టీచర్ని గౌరవిస్తాం, టీచర్ కాళ్ళకి దండం పెడతాం. రైట్. సో ఇవన్నీ మనం ఇప్పటికీ మన బిహేవియర్ ఎక్కువగా ఇది గవర్న్ చేస్తుంది, మన రిలీజియస్ అండ్ కల్చరల్ ప్రాక్టీసెస్ గవర్న్ చేస్తాయి. కాబట్టి రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడం ఇంపార్టెంట్. సోషల్ యాక్సెప్టెన్స్ అండ్ ఎడ్యుకేషన్. సో ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సోషల్ యాక్సెప్టెన్స్ తీసుకురావడం అనేటటువంటిది వెరీ ఇంపార్టెంట్. పీపుల్ని సెన్సిటైజ్ చేయడం అనేది జరగాలి. ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఏవైతే ఉంటాయో అవి చేయాలి. హెట్రోసెక్షువాలిటీ
ఈ సేమ్ సెక్స్ మ్యారేజెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని హెట్రోసెక్షువాలిటీ అంటే స్ట్రైట్ కపుల్ ఎవరైతే ఉంటారో అది ఎంత వ్యాలిడో సేమ్ సెక్స్ మ్యారేజెస్ కూడా అంతే వ్యాలిడ్ అనేటువంటి విషయాన్ని ప్రజలకు చెప్పేటటువంటి పని చేయాలి. నెక్స్ట్, ఇంటర్నేషనల్ ఆబ్లిగేషన్స్. ఇండియా ఇస్ సిగ్నటరీ టు వేరియస్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ట్రీటీస్ అండ్ కన్వెన్షన్స్. సో చాలా హ్యూమన్ రైట్స్ ట్రీటీస్ అండ్ కన్వెన్షన్స్కి మన ఇండియా సైన్ చేయడం అనేటటువంటి సిగ్నటరీగా ఉండడం అనేటటువంటిది జరిగింది. సో మనం ప్రామిస్ చేసాం అందరి యొక్క రైట్స్ మానవ హక్కులు ముఖ్యంగా కాపాడతాం. మానవుల్లో వీళ్ళు కూడా ఉంటారు, ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ కూడా ఉంటారు, వాళ్ళ హక్కులు కూడా కాపాడతామని ప్రామిస్ చేయడం అనేటటువంటిది జరిగింది. అదర్ కంట్రీస్ సచ్ as కెనడా, యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియా ఇవన్నీ సేమ్ సెక్స్ మ్యారేజెస్ రికగ్నైజ్ చేసినప్పుడు ఇండియా కూడా లీగలైజ్ చేయడంలో ఎటువంటి తప్పేం లేదు అనే విధంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద వే ఫార్వర్డ్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ టిల్ నో. మనం ఏం మాట్లాడాం, న్యూస్లోకి ఏమొచ్చిందో మాట్లాడాం, అండ్ ప్యానల్ పాలిటిక్స్ గురించి చాలా చక్కగా మాట్లాడుకున్నాం. తర్వాత రీసెంట్ స్టడీ ఆన్ ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ గురించి మనం మాట్లాడుకున్నాం. తర్వాత సెక్షన్ 377 గురించి మనం మాట్లాడాం. ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ సెక్షన్ 377 అండ్ సేమ్ సెక్స్ మ్యారేజెస్, ఆర్గ్యుమెంట్స్ అగెన్స్ట్ లీగలైజింగ్ సేమ్ సెక్స్ మ్యారేజెస్ అండ్ ద వే ఫార్వర్డ్ కూడా మనం డిస్కస్ చేసాం. ఒక ఆర్టికల్ ఇంత కాంప్రహెన్సివ్గా మనం నేర్చుకుంటే మనకి రేపు పొద్దున్న ఆర్టికల్ వచ్చినప్పుడు మీకు నా అవసరం అనేటటువంటిది ఉంటుంది. మీ ఓన్గా మీరు ఆర్టికల్ని అనలైజ్ చేయగలుగుతారు. దట్ ఈస్ మై ఎయిమ్ అనమాట. ఓకేనా? సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా వినాలన్న. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. ద యూరోపియన్ యూనియన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్ట్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 నాన్న. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఆర్టికల్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇన్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్? You all know that advanced technologies like artificial intelligence, machine learning or deep learning, they are emerging globally right now. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో అవి సిగ్నిఫికెంట్గా ఎమర్జ్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. అఫ్ కోర్స్ ఆల్ దీస్ డెవలప్డ్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల దేర్ వర్ సమ్ ప్రోస్, దేర్ వర్ సమ్ అడ్వాంటేజెస్ ఆర్ బెనిఫిట్స్, బట్ దెర్ విల్ ఆల్వేస్ బీ బూన్స్ అండ్ బెయిన్స్. అంటే అడ్వాంటేజెస్తో పాటు కొన్ని ఇష్యూస్ అండ్ కన్సర్న్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఉండడం అనేటటువంటి జరుగుతుంది. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకపోతే మిషన్ లెర్నింగ్ ఇలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వల్ల థ్రెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ట్యాకిల్ చేయడానికి గ్లోబల్లీ డిఫరెంట్ గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయి, వేరు చట్టాలను తీసుకొస్తున్నాయి. వెరాజ్ ద యూరోపియన్ యూనియన్ బ్లాక్ ఏదైతే ఉందో అది కూడా రీసెంట్గా ఏం చేయడం అనేటటువంటిది జరిగింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్ట్ అనేటటువంటి ఒక డ్రాఫ్ట్ పేరుతో ఒక ముసాయిదా ఏదైతే ఉంటుందో, ఇట్ వాజ్ నాట్ కంప్లీట్లీ పాస్డ్ ఇన్ ద యూరోపియన్ యూనియన్ పార్లమెంట్, కానీ ఒక డ్రాఫ్ట్ ఒక ముసాయిదాని తయారు చేయడం అనేటటువంటిది జరిగింది. ఎందుకు? టు రెగ్యులేట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీస్. ఏ టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో వాటిని రెగ్యులేట్ చేయడానికి. ఎందుకంటే అన్రెగ్యులేటెడ్గా ఉంటే దే మే పోజ్ సమ్ ఇంపార్టెంట్ కన్సర్న్స్ కాబట్టి. అర్థమైందా? సో మొత్తానికి ఏం చెప్తున్నారు ఇక్కడ చూడండి. మెంబర్స్ ఆఫ్ యూరోపియన్ పార్లమెంట్ రీచ్డ్ ఎ పార్లమెంట్ ప్రిలిమినరీ డీల్ దిస్ వీకెండ్ ఆన్ ఎ న్యూ డ్రాఫ్ట్ ఆఫ్ ద యూరోపియన్ యూనియన్స్ అంబిషియస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్ట్. యూరోపియన్ యూనియన్ ఎప్పటి నుంచో, దిస్ 27 మెంబర్ బ్లాక్ ఎప్పటి నుంచో ఏం చేస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెగ్యులేట్ చేయడానికి ఒక చట్టం తీసుకొద్దామని అనుకుంటుంది. దాని యొక్క ప్రిలిమినరీ డ్రాఫ్ట్ ఏదైతే ఉంటుందో దాని మీద కన్సెన్సస్ మొత్తానికి రావడం అనేటువంటిది జరిగింది. మొత్తానికి యాక్సెప్టెన్స్ పార్లమెంటేరియన్స్లో రావడం అనేటువంటిది జరిగింది. ఈ కాంటెక్స్లో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెగ్యులేట్ చేయాల్సినటువంటి అవసరం ఏంటి, వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద నీడ్ ఫర్ రెగ్యులేటింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అండ్ దాంతోపాటు దిస్ పర్టికులర్ యూరోపియన్ యూనియన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్ట్ ఏం చెప్తుంది, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్ట్ యొక్క సాలియంట్ ఫీచర్స్ ఏంటి, అండ్ గ్లోబల్లీ వివిధ దేశాలు ఏవైతే ఉంటాయో అవి ఎలాంటి రెగ్యులేటింగ్ యాక్ట్స్తో ముందుకు రావడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కానీ, చైనా కానీ, మన ఇండియా కానీ. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద స్టాటస్, ద లోకస్ ఆఫ్ దీస్ యాక్ట్స్. సో ఇవి కూడా మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. కాంప్రహెన్సివ్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఆర్టికల్ని, జాగ్రత్తగా వినండి అమ్మా. సో లెట్ us look at the need for regulating artificial intelligence. ఏ టెక్నాలజీస్ని రెగ్యులేట్ చేయడం కనుక అవసరం ఏంటి, ఎందుకు రెగ్యులేట్ చేయాలి, వాటి వల్ల చాలా బెనిఫిట్స్ అనేటటువంటి ఉన్నాయి కదా, అన్నీ మన ఫింగర్ టిప్స్కి వస్తున్నాయి కదా. సో ఏంటి ప్రాబ్లము చూడండి. యాజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ టెక్నాలజీస్ నో బీయింగ్ యూజ్డ్ ఎక్స్టెన్సివ్లీ. చాలా ఎక్కువగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీస్ వాడుతున్నారు. చాట్ జీపీటీ కానీ, మిడ్ జర్నీ, ఏ ఇమేజ్ జనరేటర్స్ కానీ. సో ఇవన్నిటి వాడుతున్నారు. వాటి యొక్క ఆల్గరిథమ్స్ ఏవైతే ఉన్నాయో చాలా అడ్వాన్స్డ్గా మారిపోతున్నాయి. అండ్ దే ఆర్ క్యాపబుల్ ఆఫ్ అండర్టేకింగ్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ కాంప్లెక్స్ టాస్క్. సో అవి ఆర్టిఫిషియల్ ఏఐ బోట్స్ ఏవైతే ఉంటాయి అవి కార్స్ని డ్రైవ్ చేస్తున్నాయి, వాయిస్ అసిస్టెన్స్ ఇస్తున్నాయి, అండ్ దాంతోపాటు క్యాన్సర్ని ఏకంగా డిటెక్ట్ చేస్తున్నాయి, మ్యూజిక్ని రికమెండ్ చేస్తున్నాయి, లేకపోతే ఒక పర్టికులర్ ఇష్యూ ఏదైతే ఉంటుందో ఆ ఇష్యూని
ఈజీగా చెప్పమంటే చెప్పేస్తున్నాయి. సో ఏదైతే అది ఈ పర్టికులర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏవైతే ఉంటాయి, టెక్నాలజీ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేస్తున్నాయి. విత్ సచ్ అడ్వాన్స్మెంట్స్ దెర్ హ్యాస్ బిన్ అన్ ఇంక్రీజ్ ఇన్ ద పొటెన్షియల్ రిస్క్ అండ్ అన్సర్టైనిటీస్ అసోసియేట్ విత్ దెమ్. సో ఈ పర్టికులర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల బెనిఫిట్స్ అండ్ అడ్వాంటేజెస్ ఉన్నాయి, తప్పకుండా ఉన్నాయి, అందులో సందేహమే లేదు. కానీ దెర్ విల్ ఆల్వేస్ బి బూన్స్ అండ్ బెయిన్స్. అడ్వాంటేజెస్తో పాటు డిసడ్వాంటేజెస్ అండ్ దాంతోపాటు కన్సర్న్స్, కొన్ని థ్రెట్స్ కూడా ఉండడం అనేటటువంటిది జరిగింది. మరి ఈ థ్రెట్స్ని కన్సర్న్స్ని సమర్థవంతంగా ట్యాకిల్ చేయడం ఇంపార్టెంట్ కదా, అందుకు రెగ్యులేషన్స్ అనేటటువంటి గ్లోబల్లీ తీసుకొస్తున్నారు అనమాట. ఫర్దర్ సెవరల్ ఏఐ టూల్స్ ఆర్ రిగార్డెడ్ యాజ్ బ్లాక్ బాక్సెస్. చాలా వరకు ఏఐ టూల్స్ ఏవైతే ఉంటాయి అవి బ్లాక్ బాక్సెస్గా ఉండడం అనేది. వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ బ్లాక్ బాక్స్? ఈవెన్ ద వన్స్ హూ డిజైన్ ద టూల్స్ కెనాట్ యాక్చువల్లీ ఎక్స్ప్లెయిన్ వాట్ ప్రాసెస్ టేక్స్ ప్లేస్ విత్ ఇన్ ద టూల్స్ టు జనరేట్ స్పెసిఫిక్ అవుట్పుట్. సో ఎవరైతే దట్ పర్టికులర్ టూల్ని, టెక్నాలజీని డిజైన్ చేస్తున్నారో వాళ్ళకు కూడా తెలియదు ఆ పర్టికులర్ ఏఐ టూల్ ఏ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని, ఏ ప్రాసెస్ని ఉపయోగించుకొని అవుట్పుట్ని ఇస్తుంది, లేకపోతే ఆ పర్టికులర్ ఏఐ టూల్ని కంట్రోల్ చేయడం ఎలాగా, ఇవేమీ తెలియదు. మీరు రోబో సినిమా చూసే ఉంటారు, చిట్టి ద రోబోట్. సో రైట్, సో ఈవెన్ అన్కంట్రోలబుల్గా అవి వెళ్ళడం అనేటటువంటిది, చేయడం అనేటటువంటిది జరుగుతుంది. దానివల్ల చాలా థ్రెట్ ఉంటుంది. మోర్ రీసెంట్లీ దేర్ హ్యావ్ బీన్ కన్సర్న్స్ ఓవర్ డీప్ ఫేక్స్ గురించి మీరు వినే ఉంటారు అనుకుంటున్నాను. లేకపోతే ఒకసారి యూట్యూబ్లో చూడండి, విరాట్ కోహ్లీ డీప్ ఫేక్ అని పెట్టండి, లేకపోతే ట్రంప్ డీప్ ఫేక్ అని పెట్టండి, లేకపోతే చాలా వైరల్ అయినటువంటిది మనకి ఒబామా డీప్ ఫేక్ అని చెప్పి పెట్టండి. ఏంటి అంటే ఒక పిక్చర్ ఏదైతే ఉంటుందో పిక్చర్ని ఇన్పుట్గా ఇస్తారు, ఆ పిక్చర్ నుంచి కంటెంట్ కూడా ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఆ పిక్చర్ ఏం చేస్తుంది, అతను ఆ పిక్చర్లో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడే విధంగా ఆ కంటెంట్ అనేటటువంటిది సౌండ్ వస్తుంది అనమాట. అర్థమైందా? సో ఇలాంటి ఫేక్ వీడియోస్ తయారు చేయడానికి వీటిని ఎక్కువగా వాడుతున్నారు. దట్ ఆర్ జనరేటెడ్ యూజింగ్ కాంప్లెక్స్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ లైక్ జనరేటివ్ ప్రిటైన్డ్ ట్రాన్స్ఫార్మర్ 3, GPT-3, GPT-4 ఇలాంటి టెక్నాలజీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీస్ ఎక్కువగా వాడుతున్నారు అనమాట. సో డీప్ ఫేక్స్ ఆర్ యాక్చువల్లీ ఏ కన్సర్న్, ఇంపార్టెంట్ కన్సర్న్. ఎందుకు అంటే సో ఫేక్ న్యూస్, అన్రిలయబుల్ న్యూస్ ఇలాంటివి బాగా పాకేటటువంటి అవకాశం ఉంటుంది. రైట్, ముఖ్యంగా డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా అది పెద్ద థ్రెట్. ఎలక్షన్స్ సమయంలో ఒక పర్టికులర్ లీడర్ ఒక విషయం చెప్పకపోయినా అతను ఏదో చెప్పినట్టు ఒక వీడియో రిలీజ్ చేశారనుకోండి, దానివల్ల పీపుల్ యొక్క ట్రస్ట్ ఆ వ్యక్తి కోల్పోయేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. యాక్చువల్లీ గ్లోబలీ మెనీ పొలిటికల్ పార్టీస్ ఆర్ యూజింగ్ డీప్ ఫేక్స్ టు misguide people. Industry stakeholders like Twitter CEO అయినటువంటి ఎలాన్ మస్క్ అండ్ యాపిల్ CEO కూడా వాళ్ళు ఏం చెప్పారు, ఏ ల్యాబ్స్కి ఏం చెప్పారు, ఏ మోడల్స్ని ట్రైన్ చేయడం అనేటటువంటిది ఆపండి. అర్థమైందా? GPT-4 కంటే ఎక్కువ పవర్ఫుల్గా వాటిని ఇది చేయొద్దు, ట్రైన్ చేయొద్దు అట్లీస్ట్ ఫర్ 6 months. ఎందుకంటే టు మిటిగేట్ ద పొటెన్షియల్ రిస్క్ టు సొసైటీ అండ్ హ్యుమానిటీ. దీనివల్ల సమాజానికి, మానవాళికి ఇబ్బంది కలిగేటటువంటి అవకాశం ఉంది. చాలా థ్రెట్స్ అనేటటువంటి ఉన్నాయి. ఆ థ్రెట్స్ని ట్యాకిల్ చేయగలిగేటటువంటి పొజిషన్కి వచ్చినంత వరకు కాస్త ఏ టూల్స్ ఏవైతే ఉంటాయి, ఏ మోడల్స్ ఏవైతే ఉంటాయి వాటిని ట్రైన్ చేయడం ఆపండి అని చెప్పి సో వాళ్ళు అర్జ్ చేయడం అనేది జరిగింది. వాళ్ళకి లెటర్ ఇచ్చారు. ఆ లెటర్లో ఏం చెప్పారంటే ద ఇండస్ట్రీ స్టేక్ హోల్డర్స్ స్టేటెడ్ దట్ పవర్ఫుల్ AI systems must be developed only once we are confident that their effects will be positive. సో AI నుంచి ఓన్లీ పాజిటివ్ ఎఫెక్ట్స్ వస్తాయి అండ్ రిస్క్స్ ఏవైనా వస్తే అవి మేనేజబుల్ అని అనిపించిన తర్వాత మాత్రమే, ఆ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మాత్రమే సో మనం ఏం చేద్దాం, పవర్ఫుల్ AI systems అనేటటువంటి డిజైన్ చేద్దాం. అప్పటి వరకు ఒకవేళ అన్కంట్రోలబుల్గా మారిపోతే సొసైటీకి, హ్యుమానిటీకి చాలా చాలా పెద్ద థ్రెట్ అవుతుంది అది. సో ఆ విషయంలో జాగ్రత్త పడండి అని చెప్పి ఎలాన్ మస్క్ చెప్పడం అనేటటువంటిది. ఎలాన్ మస్క్, నాట్ ఓన్లీ ఎలాన్ మస్క్, ఆల్ ద ఇండస్ట్రీ లీడర్స్ ఒక లెటర్ అనేటటువంటిది ఇష్యూ చేయడం అనేటటువంటిది జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని రెగ్యులేట్ చేయడం అనేటటువంటిది అవసరమా సార్ అంటే అత్యవసరం. నా యూరోపియన్ యూనియన్ తీసుకొచ్చినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్ట్ ఏంటి? దిస్ యాక్ట్ ఈస్ టు రెగ్యులేట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీస్. వాటిని రెగ్యులేట్ చేయడం, వాటి కంట్రోల్లో ఉండడం, వాటికి ఒక చెక్ పాయింట్ అనేటటువంటిది పెట్టే ఉద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకురాద్దామని చెప్పి యూరోపియన్ యూనియన్ అనుకుంటుంది. ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్ట్ అది ఏఐ యాక్ట్ వాజ్ ఫస్ట్ డ్రాఫ్ట్ ఇన్ 2021, 2021లో మొదటి డ్రాఫ్ట్ అనేటటువంటిది రిలీజ్ చేశారు. సో దానిలో మళ్ళీ డెలిబరేషన్స్ అనేటటువంటివి జరుగుతున్నాయి. సో ఏ మార్పులు చేద్దాం, ఇంకా ఎలాంటివి తీసుకొద్దాం, ఎందుకంటే ఏఐ ఈజ్ కంప్లీట్లీ ఎవాల్వింగ్ కదా, ట్రాన్స్ఫార్మింగ్ ఎవ్రీ డే. సో దానికి తగినట్టుగా ఆ రూల్స్ని, వాటన్నింటి రెగ్యులేషన్స్ మార్చడం అవసరం. ద యాక్ట్ ఎయిమ్స్ టు ఎన్షూర్ ట్రాన్స్పరెన్సీ, ట్రస్ట్, అకౌంటబిలిటీ టు ఏఐ. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఆర్టిఫిషియల్ ట్రాన్స్పరెంట్గా మార్చడం, పీపుల్ ట్రస్ట్ బిల్డ్ చేయాలి దాని మీద. సో పీపుల్కి ఒకవేళ భయాందోళనలు ఉన్నాయనుకోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడలేరు ఎవరు కదా. సో దాని ఒక ఎమర్జింగ్ టెక్నాలజీగా తీసుకురావాలంటే ట్రాన్స్పరెన్సీ, ట్రస్ట్ అండ్ అకౌంటబిలిటీ మెయింటైన్ చేయాలి. పుట్ ఇన్ ప్లేస్ ఎ ఫ్రేమ్వర్క్ టు మిటిగేట్ ద రిస్క్ అసోసియేటెడ్ విత్ సేఫ్టీ, హెల్త్, ఫండమెంటల్ రైట్స్ అండ్ డెమోక్రటిక్ వాల్యూస్ ఆఫ్ ద యూరోపియన్ యూనియన్. యూరోపియన్ యూనియన్ 27 కంట్రీ బ్లాక్, 27 దేశాలు దానిలో భాగంగా ఉన్నాయి. సో 27 దేశాల ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళ యొక్క రక్షణకి, వాళ్ళ యొక్క సేఫ్టీకి, వాళ్ళ యొక్క హెల్త్, ఆరోగ్యానికి, వాళ్ళ యొక్క రైట్స్, హక్కులకి అండ్ దాంతోపాటు ప్రజాస్వామ్య విలువలకి ఎటువంటి భంగం వాటిల్లకుండా తీర్చిదిద్దబడాలి అనే విధంగా చెప్పారు. ద యాక్ట్ వాజ్ ఫర్దర్ ఎన్విజన్ టు అడ్రస్
various ethical issues and implementation challenges in sectors such as healthcare, education, finance and energy. So ఈ యాక్ట్ ఇంకా ఈ యాక్ట్ ద్వారా ఏ విజన్తో ఈ యాక్ట్ని తీసుకురావడం అనేది జరుగుతుంది. వేరియస్ ఎథికల్ ఇష్యూస్ అండ్ ఇంప్లిమెంటేషనల్ ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయో హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, ఫినాన్స్ అండ్ ఎనర్జీ సెక్టార్స్లో ఏ ఇంప్లిమెంటేషన్ ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయో వాటిని ట్యాకిల్ చేసే విధంగా దీన్ని మార్చుదామని చెప్పి అనుకుంటున్నారు. ద యాక్ట్ also aims to ensure AA in Europe respects 27 country blocks values and rules. యూరోపియన్ యూనియన్ వాల్యూస్ రూల్స్ ఏవైతే ఉంటాయో రెస్పెక్ట్ చేసే విధంగా ఏ టెక్నాలజీస్ అనేటటువంటి ఉండాలి, ఏ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో డెవలప్ చేయబడాలనే ఉద్దేశంతో ఈ ఏ యాక్ట్ని తీసుకొస్తున్నారు. ద కీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఏ యాక్ట్ ఏంటమ్మా, టు ఎస్టాబ్లిష్ ఎ బ్యాలెన్స్ బిట్వీన్ ద ప్రమోషన్ ఆఫ్ ద అప్టేక్ ఆఫ్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీస్ ప్రమోట్ అవ్వాలి, డెవలప్ అవ్వాలి అని సందేహం లేదు. అండ్ దాంతోపాటు మిటిగేటింగ్ ద రిస్క్ అసోసియేటెడ్ విత్ ద యూజ్ ఆఫ్ టెక్నాలజీ. టెక్నాలజీని ఉపయోగించడం వల్ల రిస్క్స్ ఏవైనా ఉంటే, పొటెన్షియల్ రిస్క్స్ ఏవైనా ఉంటే దానికి కంట్రోల్ కూడా చేయగలగాలి. అవునా? సో రెండింటి బ్యాలెన్స్ చేసుకుని ఒక ఇదనేటటువంటిది ఒక చట్టం బ్యాలెన్స్ చేసే విధంగా ఒక చట్టం తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్ట్ ఏదైతే ఉందో దీని మీద డెలిబరేషన్స్ చేస్తున్నారు. సిమిలర్ టు ద యూరోపియన్ యూనియన్స్ జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ ఆఫ్ 2018 which was regarded as an industry leader in the global data protection regime, the AA law also aims to make Europe a global hub of excellence in the field of AA. సో డేటా ప్రొటెక్షన్ కోసం 2018లో యూరోపియన్ యూనియన్ పీపుల్ యొక్క డేటా ప్రొటెక్షన్ కోసం, పీపులే కాదు పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ దాంతోపాటు అదర్ ఇన్స్టిట్యూషన్స్, ఆర్గనైజేషన్స్ వీటి యొక్క డేటా ప్రొటెక్ట్ చేయడానికి యూరోపియన్ యూనియన్ జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ యాక్ట్ ఏదైతే ఉందో 2018లో తీసుకురావడం అనేటువంటి జరిగింది. రైట్, అదెంత అద్భుతంగా వరల్డ్ లీడర్స్, ఎకనమిస్టులు అండ్ టెక్నాలజికల్ ఎక్స్పర్ట్స్ ఎంత గొప్పగా దాన్ని పొగడ్డం అనేటువంటిది జరిగిందో, ఎంత సిగ్నిఫికెంట్ ఈవెంట్ అండ్ సిగ్నిఫికెంట్ రెగ్యులేటరీ యాక్ట్ అని అన్నారో, సేమ్ ఏ రెగ్యులేట్ చేయడానికి కూడా అలాంటి ఒక సిగ్నిఫికెంట్ యాక్ట్ అనేది తీసుకొచ్చే ప్రయత్నంలో యూరోపియన్ యూనియన్ ఏదైతే ఉందో అది ఆలోచన అనేది చేస్తుంది అన్నమాట. అర్థమైందా? క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఇక్కడ వరకు. Now let us look at some important salient features of Draft A Act. Artificial Intelligence Act draft ఏదైతే తీసుకొచ్చారో ముసాయిదా, దానిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి? ఫస్ట్, దిస్ యాక్ట్ ట్రై టు డిఫైన్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని డిఫైన్ చేసే ప్రయత్నం చేసింది. ఏం చెప్పింది? సాఫ్ట్వేర్ దట్ ఈస్ డెవలప్డ్ విత్ వన్ ఆర్ మోర్ ఆఫ్ ద టెక్నిక్స్ దట్ కెన్ ఫర్ ఎ గివెన్ సెట్ ఆఫ్ హ్యూమన్ డిఫైన్డ్ ఆబ్జెక్టివ్స్ generate outputs such as content, predictions, recommendations or decisions influencing the environments they interact with. So ఒక వ్యక్తికి కంటెంట్, ప్రెడిక్షన్స్, రికమెండేషన్స్, డెసిషన్స్ ఇచ్చేటటువంటి సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో ఈ సాఫ్ట్వేర్ మల్టిపుల్ టెక్నాలజీస్ని ఉపయోగించుకుంటుంది ఇవన్నీ ఇవ్వడంలో. సో అలాంటి సాఫ్ట్వేర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పింది అనమాట. దీనిలో భాగంగా మెషిన్ లెర్నింగ్ అండ్ దాంతోపాటు డీప్ డేటా, సో ఇలాంటి వాటిని కూడా ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. కేటగరైజేషన్ ఆఫ్ ఏ టెక్నాలజీని కేటగరైజ్ చేయడం అనేది జరిగింది బేస్డ్ ఆన్ ద లెవెల్ ఆఫ్ రిస్క్ అసోసియేటెడ్ విత్ విత్ ద హెల్త్ అండ్ సేఫ్టీ ఆర్ ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ అన్ ఇండివిజువల్. సో ఒక పర్టికులర్ ఏఐ టూల్ ఉందనుకోండి, సో వాళ్ళు వాటికి ఏం చేస్తారు, అది దీనిలో ఉపయోగంలోకి వాడుకలోకి వచ్చే ముందు దాన్ని కేటగరైజ్ చేస్తారు. ఎలా కేటగరైజ్ చేస్తారు? 4 రిస్క్ కేటగిరీస్ పెట్టారు. అన్యాక్సెప్టబుల్లా, హై రిస్కా, లిమిటెడ్ రిస్కా, మినిమల్ రిస్కా. సో ఈ విధంగా కేటగరైజ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. బ్యాన్ ఆన్ ఏఐ టెక్ ఇన్ అన్యాక్సెప్టబుల్ రిస్క్ కేటగిరీ. అన్యాక్సెప్టబుల్ రిస్క్ ఫస్ట్ కేటగిరీ ఉంది కదా, దాని మీద బ్యాన్ అనేటువంటిది విధించారు విత్ సమ్ ఎక్సెప్షన్స్ అనమాట, కొన్ని ఎక్సెప్షన్స్తో. ది యాక్ట్ bans the use of technologies that fall under the category of unacceptable risk with little exception. చిన్న ఎక్సెప్షన్స్ తో వాటి మీద బ్యాన్ విధించడం అనేది జరిగింది. సచ్ ఏ టెక్నాలజీస్ కి ఎక్సెప్షన్ యూజ్ ఆఫ్ రియల్ టైమ్ ఫేషియల్ బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ ఉపయోగించేటటువంటి సిస్టమ్స్ కానీ అండ్ సిస్టమ్స్ ఆఫ్ సోషల్ స్కోరింగ్ ఆఫ్ సిటిజన్స్ by governments that result in unjustified and detrimental treatment, techniques that distort an individual's behavior and technologies, individual యొక్క బిహేవియర్ని, టెక్నాలజీని డిస్టార్ట్ చేసి ఓవర్గా ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటివి, దట్ హ్యావ్ ద ఎబిలిటీ టు ఎక్స్ప్లాయిట్ వల్నరబుల్ క్లాసెస్ ఆఫ్ సొసైటీ. సమాజంలో ఉన్నటువంటి వల్నరబుల్ క్లాసెస్ని ఎక్స్ప్లాయిట్ చేయగలిగేటటువంటి ఇవేవైతే ఉంటాయో టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో వాటి అన్ని అన్యాక్సెప్టబుల్ రిస్క్ కేటగిరీలో పెట్టడం అనేటటువంటిది జరిగింది. సో లిమిటెడ్ అండ్ మినిమం రిస్క్ కేటగిరీలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో దే ఆర్ పర్మిటెడ్ టు యూజ్ విత్ వెరీ లో రిక్వైర్మెంట్స్ లైక్ ట్రాన్స్పరెన్సీ ఆబ్లిగేషన్స్ కొన్ని ఫుల్ఫిల్ చేస్తే సరిపోతుంది. ఆ కేటగిరీస్లో ఉండేటటువంటి ఏ టెక్నాలజీస్కి వాటిని ఎలో చేయడం అనేటటువంటి జరిగింది. నెక్స్ట్, ప్రిస్క్రిప్షన్ ఆఫ్ ప్రీ అండ్ పోస్ట్ మార్కెట్ రిక్వైర్మెంట్స్. ఒక పర్టికులర్ ఏ టెక్నాలజీ ఆర్ ఏ టూల్ ఏదైతే ఉందో అది మార్కెట్లోకి రాకముందు కొన్ని ప్రీ మార్కెట్ రిక్వైర్మెంట్స్ కొన్ని ఫుల్ఫిల్ చేయాలి, కొన్ని నిబంధనలు పెడతారు, రూల్స్ పెడతారు, అది చేయాలి. మార్కెట్లోకి వచ్చిన తర్వాత, వాడుకలోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని రిక్వైర్మెంట్స్ అనేటటువంటి ఫుల్ఫిల్ చేయాలి. వేరియస్ ప్రీ అండ్ పోస్ట్ మార్కెట్ రిక్వైర్మెంట్స్ ఫర్ డెవలపర్స్ అండ్ యూజర్స్ ఆఫ్ సిస్టమ్స్ సచ్ యాజ్ బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్. బయోమెట్రిక్ ఎలాంటి కేసెస్లో బయోమెట్రిక్ తీసుకోవాలి, లేకపోతే ఫేషియల్ ఇది తీసుకోవాలి, రియల్ టైమ్ ఫేషియల్ ఐడెంటిఫికేషన్ తీసుకోవాలి. సో హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, లా ఎన్ఫోర్స్మెంట్ సిస్టమ్స్, ఇలాంటి వాటిలో ఉన్నటువంటి ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఏవైతే ఉంటాయో వాటి
వాటికి రూల్స్ అనేటువంటి ఇవ్వడం, ఇవన్నీ చేయడం అనేది జరిగింది ఈ రిక్వైర్మెంట్స్ పాటించాలనే విధంగా. అండ్ టూల్స్ దట్ ప్రొవైడ్ యాక్సెస్ టు క్రూషియల్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ సర్వీసెస్. సో దాంతోపాటు పోస్ట్ మార్కెట్ ఎందుకు పెట్టారు సార్ అంటే, సో చెప్పాను కదా, దిస్ ఏ ఈజ్ కంప్లీట్లీ ఎవాల్వింగ్, ట్రాన్స్ఫార్మింగ్ ఎవ్రీ డే. సో ఒకసారి దీనిలోకి వచ్చిన తర్వాత, ఒకసారి మార్కెట్లోకి వచ్చిన తర్వాత వాటి యొక్క పెర్ఫార్మెన్స్ని కూడా మానిటర్ చేయడం అనేది చాలా అవసరం. సో మానిటర్ చేయడానికి గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఏ టూల్స్ ఎవరైతే డెవలప్ చేస్తారో ఈ ల్యాబ్స్ నుంచి కొంత డబ్బులు అనేటటువంటివి తీసుకుంటుంది. స్ట్రిక్ట్ రివ్యూ ఆఫ్ హై రిస్క్ ఏఐ సిస్టమ్స్. హై రిస్క్ ఏఐ సిస్టమ్స్కి కన్ఫర్మిటీ అసెస్మెంట్ అనేటువంటి పేరు పెట్టడం అనేటువంటి జరిగింది. సో ఈ కన్ఫర్మిటీ అసెస్మెంట్స్ అనేటువంటి వాళ్ళు ఫుల్ఫిల్ చేయాలన్నమాట. ఎక్కువ రిస్క్ ఉన్నటువంటి ఏఐ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి. అర్థమైందా? సో కేటగరైజేషన్ ఎలా చేశారు, అన్యాక్సెప్టబుల్ ఒకటి చేశారు, అండ్ దాంతోపాటు హై రిస్క్ చేశారు. హై రిస్క్ వాటికి కన్ఫర్మిటీ అసెస్మెంట్ కొన్ని ఉండాలి. సో అన్యాక్సెప్టబుల్ వాటికి ఏం చేశారు, కొన్ని ఎక్సెప్షన్స్తో వాటికి ఎలో చేయడం అనేది జరిగింది. కొన్ని ఎక్సెప్షన్స్తో వారికి బ్యాన్ చేయడం అనేటటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు లిమిటెడ్ అండ్ మినిమల్ రిస్క్ ఉండేటటువంటివి ఏవైతే ఉంటాయో, సో సమ్ ట్రాన్స్పరెన్సీ ఆబ్లిగేషన్స్ ఫుల్ఫిల్ చేస్తే వాటికి ఎలో చేస్తామని చెప్పడం అనేటటువంటిది జరిగింది. ఫస్ట్ డెఫినేషన్, సెకండ్ కేటగరైజేషన్. దీస్ టూ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ దిస్ డ్రాఫ్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్ట్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ టిల్ నౌ. నౌ లెట్ us look at AI regulations across the world. ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని రెగ్యులేట్ చేయడానికి గవర్నమెంట్స్ ఎలాంటి మెజర్స్తో ముందుకు రావడం అనేది జరిగింది. ఫస్ట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, పెద్దన్న చూడండి. అట్ ప్రెజెంట్ ద యూఎస్ డజంట్ హ్యావ్ ఎ హోలిస్టిక్ AI రెగ్యులేషన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెగ్యులేట్ చేయడానికి ఒక హోలిస్టిక్ ఫ్రేమ్వర్క్ అనేటటువంటిది ఇప్పటికీ యూఎస్లో లేదు. ద గవర్నమెంట్ హెస్ హౌఎవర్ నోటిఫైడ్ ఎ బ్లూ ప్రింట్ ఫర్ ఎన్ AI బిల్ ఆఫ్ రైట్స్. ఏ బిల్ ఆఫ్ రైట్స్ ఏదైతే ఉంటే అవి తీసుకురావడానికి ఒక డ్రాఫ్ట్, ఒక బ్లూ ప్రింట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫార్ములేట్ చేయడం అనేటటువంటిది జరిగింది బై వైట్ హౌస్ ఆఫీస్ ఆఫ్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ. అదేవిధంగా వాళ్ళు ఆ బ్లూ ప్రింట్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దిస్ పర్టిక్యులర్ ఏఐ బిల్ ఆఫ్ రైట్స్ ఏదైతే ఉందో ఇట్ హైలైట్స్ రిస్క్స్ అసోసియేటెడ్ విత్ ఏఐ టూల్స్. ఏఐ టూల్స్లో ఎకనామిక్ అండ్ సివిల్ రైట్స్ ఎలా భంగం వాటిల్లడం అనేది జరుగుతుంది, అండ్ సచ్ అసోసియేటెడ్ రిస్క్స్ ఏ ఉన్నాయి అనేటటువంటివి చెప్పడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు దిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిల్ ఆఫ్ రైట్స్ ఏదైతే ఉందో దిస్ బ్లూ ప్రింట్ ఎంప్లాయ్స్ ఏ సెక్టర్ స్పెసిఫిక్ అప్రోచ్ టు ఏఐ గవర్నెన్స్. అంటే హెల్త్ సెక్టార్లో ఎలా పనిచేయాలి, సెక్యూరిటీలో ఎలా పనిచేయాలి, ఎకనామిక్ సెక్టార్లో ఎలా పనిచేయాలి, హెల్త్ అదర్ సెక్టార్స్లో ఎలా పనిచేయాలి, ఒక హారిజెంటల్ అప్రోచ్ కాకుండా. అంటే యూరోపియన్ యూనియన్ ఏం చెప్పడం అనేది జరిగింది, ఏఐ అన్ని టూల్స్కి ఒకే రకమైనటువంటిది చేసింది. బట్ ఇక్కడ ఏం చెప్పడం అనేది జరిగింది, వెర్టికల్ అప్రోచ్ అనేటటువంటిది వాడడం అనేది జరిగింది. అంటే డిఫరెంట్ సెక్టార్స్ సంబంధించినటువంటి ఏఐ టూల్స్ ఏవైతే ఉంటాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైనటువంటి రూల్స్ అనేటటువంటి ఫార్ములేట్ చేద్దాం అనుకున్నారు అకార్డింగ్ టు దిస్ బ్లూ ప్రింట్. దిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిల్ ఆఫ్ రైట్స్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ సిమిలర్ టు హ్యాండ్ బుక్ అండ్ ఈస్ నాట్ బైండింగ్ లెజిస్లేషన్. ఇట్ ఈస్ జస్ట్ ఎ హ్యాండ్ బుక్, ఇట్ ఈస్ జస్ట్ ఏ బుక్ ఆఫ్ రికమెండేషన్స్ అనమాట. ఇట్ ఇస్ నాట్ ఎ బైండింగ్ లెజిస్లేషన్, తప్పకుండా వాళ్ళు ఫాలో అవ్వాలనేమి లేదనమాట. ఓకేనా? సో ఇది బట్ ఫ్యూచర్లో కన్ఫామ్గా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా హోలిస్టిక్ ఏఐ రెగ్యులేషన్ అయితే పక్కాగా తీసుకొస్తుంది. ఓకేనా? నెక్స్ట్ చైనా చూడండి. చైనా హ్యాస్ కమ్ అప్ విత్ ద వరల్డ్స్ ఫస్ట్ నేషనల్లీ బైండింగ్ రెగ్యులేషన్స్. బైండింగ్ రెగ్యులేషన్స్ అంటే తప్పకుండా ఆ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ ఏవైతే ఉంటాయో ఎవరైతే డెవలప్ చేస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఫాలో అవ్వాలి. చైనా ఒక లా కూడా పాస్ చేయడం అనేటువంటిది జరిగింది టు రెగ్యులేట్ రికమెండేషన్ ఆల్గారిథమ్స్ విత్ ఫోకస్ ఆన్ హౌ దే డిసమినేట్ ఇన్ఫర్మేషన్. సో చాట్ జీపీటీ ఈజ్ యాక్చువల్లీ రికమెండేషన్ ఆల్గారిథమ్. సో మనం ఒక డౌట్ అడిగింది అనుకోండి, లేకపోతే మనం ఇప్పుడు నేను హౌ టు బికమ్ రిచ్ అన్నాం అనుకోండి, అది కొన్ని రికమెండేషన్స్తో ముందుకు రావడం అనేది జరుగుతుంది. హౌ టు బీ సక్సెస్ఫుల్ ఇన్ ట్రేడింగ్ అన్నాం అనుకోండి, అది కొంత దీని రికమెండేషన్స్తో వస్తుంది. హౌ టు క్లియర్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ అంటే అది కొన్ని రికమెండేషన్స్తో ముందుకు వస్తుంది. సో అలాంటి అవేవైతే ఉంటాయో వాటిని రెగ్యులేట్ చేయడానికి, అలాంటి బోర్డ్స్ ఏవైతే ఉంటాయో ఏఐ టూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని రెగ్యులేట్ చేయడానికి చైనా ఒక సెపరేట్ లా అనేది తీసుకొచ్చింది. చైనా హ్యాస్ ఎనాక్టెడ్ ఏ సెపరేట్ లెజిస్లేషన్ దట్ టార్గెట్స్ డీప్ సింథసిస్ టెక్నాలజీ లైక్ దోస్ ఎంప్లాయిడ్ ఇన్ జనరేటింగ్ డీప్ ఫేక్స్. డీప్ ఫేక్స్ అంటే నేను చెప్పాను కదా, ఇన్పుట్ కింద ఒక ఫోటో ఇస్తారమ్మా, ఏం లేదు, ఇన్పుట్ కింద ఫోటో ఇస్తారు. ఆ ఫోటో ఏం మాట్లాడాలనేటటువంటి ఒక మ్యాటర్ అనేటటువంటిది ఇస్తారు. వెంటనే ఏం చేస్తుంది ఏఐ, ఆ ఫోటో మాట్లాడుతున్నటువంటి ఈ మ్యాటర్ మాట్లాడుతున్నట్టు ఒక వీడియో అనేటటువంటిది అవుట్పుట్ కింద ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఒకసారి డీప్ ఫేక్స్ అని చెప్పి మనకి ఒక సెలబ్రిటీ పేరు పెట్టి డీప్ ఫేక్స్ అని కొట్టండి, ఇవి తప్పకుండా చాలా యూట్యూబ్లోనే చాలా వీడియోస్ వస్తాయి. టు ఎన్ష్యూర్ ట్రాన్స్పరెన్సీ అండ్ అనలైజ్ హౌ ద ఆల్గరిథమ్స్ వర్క్. సో ఈ ఆల్గరిథమ్స్ అనేవి ఎలా వర్క్ అవుతున్నాయి అండ్ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తున్నారా లేదా ఇవి తెలుసుకోవడానికి చైనాస్ ఏఐ రెగ్యులేషన్ అథారిటీ హాస్ ఆల్సో డెవలప్డ్ ఎ డేటాబేస్ ఆఫ్ ఆల్గరిథమ్స్ వేర్ డెవలప్స్ హ్యావ్ టు రిజిస్టర్ దేర్ ఆల్గరిథమ్స్ అండ్ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్. డేటాబేస్ని ఏర్పాటు చేశారు. ఒక ఏఐ టూల్ని బిల్డ్ చేస్తున్నటువంటి డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఏం చేయాలి, వాళ్ళ ఆల్గరిథమ్ని ఏం చేయాలి, ఆ డేటాబేస్కి ప్రజెంట్ చేయడం అనేటటువంటిది జరగాలి. ఏ ఆల్గరిథం ఎలా వర్క్ అవుతుంది, ఏ ఆల్గరిథం వల్ల థ్రెట్స్ ఉన్నాయి, ఏ ఆల్గరిథం అనేటటువంటిది నాట్ ఎన్ ఇష్యూ, ఇలాంటివి తెలుసుకోవడానికి సో ఒక డిపాజిటరీని కూడా చైనా ఏర్పాటు చేసింది అనమాట.
నెక్స్ట్ మన ఇండియా విషయానికి వద్దాం. ఇండియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెగ్యులేషన్ సంగతి ఎలా ఉంది? ఇండియా హ్యాస్ ఆల్సో అండర్టేకెన్ స్టెప్స్ టు ఎన్షూర్ దట్ ఏఐ టెక్నాలజీస్ ఆర్ డెవలప్డ్ అండ్ యూజ్డ్ ఇన్ రెస్పాన్సిబుల్ అండ్ ఎథికల్ మేనర్. ఏఐ టెక్నాలజీస్ రెస్పాన్సిబుల్గా ఎథికల్ మేనర్గా ఉండాలి, ముఖ్యంగా ఇంక్లూడింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్. సో మన ఇండియాలో ప్రొటెక్షన్ మనకి వీఆర్ లాంగ్ వే టు కమప్ విత్ ఏ హోలిస్టిక్ అండ్ కాంప్రహెన్సివ్ ఏఐ రెగ్యులేషన్ అమ్మ. ఎందుకంటే మనం పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లే తీసుకురాలేదు. ఇంకా చెప్పుకోవాలంటే డాన్ ఆఫ్ 21st సెంచరీలోనే, అంటే 21వ శతాబ్దం మొదట్లోనే 2000-2004 ఆ సమయంలోనే చాలా గ్లోబల్లీ చాలా కంట్రీస్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ తీసుకొచ్చినాయి. బట్ ఇండియాలో అలాంటి డేటా ప్రొటెక్షన్ బిల్ ఉందా అంటే ఇప్పటి వరకు లేదు. ఇప్పటికీ అది పార్లమెంట్ దాన్ని పాస్ చేయలేకపోతుంది. రైట్, పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ ఇంకా మరుగున పడుతూనే ఉందన్నమాట. రైట్, సో పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ లేకుండా మనకి ఏ రెగ్యులేషన్ బిల్ మనం ఎక్స్పెక్ట్ చేయలేం. రైట్, సో నీతి ఆయోగ్ కేమ్ అప్ విత్ ద నేషనల్ స్ట్రాటజీ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ NSAI ఇన్ 2018 2018లో తీసుకురావడం అనేది జరిగింది, విత్ అన్ ఎయిమ్ టు ఎస్టాబ్లిష్ ద కంట్రీ యాజ్ అన్ ఏఐ గ్యారేజ్. సో ఇండియా హ్యాస్ అ పొటెన్షియల్ టు ఎమర్జ్ యాజ్ ఏఐ హబ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా ఇండియా మారే అవకాశం ఉంది. సో ఒక స్ట్రాటజీ, ఏఐని కంట్రీలు ఎలా డెవలప్ చేద్దాం ఒక స్ట్రాటజీతో ముందుకు వచ్చారు. కానీ ఏఐని కంట్రోల్ చేయడానికి అసోసియేటెడ్ థ్రెట్స్ అండ్ కన్సర్న్స్ ఏవైతే ఉంటాయో వాటిని ట్యాకిల్ చేయడానికి సరైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో నీతి ఆయోగ్ వచ్చిందంటే ఇంకా లేదు. ద యూనియన్ ఐటీ అండ్ టెలికాం మినిస్టర్ రీసెంట్లీ సెడ్ దట్ ద గవర్నమెంట్ ఈజ్ నాట్ కన్సిడరింగ్ బ్రింగింగ్ ఎ లా రెగ్యులేటింగ్ ద గ్రోత్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ద కంట్రీ. సో దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెగ్యులేట్ చేయడానికి ఒక చట్టం ఏమి మేము తీసుకురావట్లేదని చెప్తున్నారు. బికాజ్ ఇండియా ఈజ్ ఆల్వేస్ ఐయింగ్ టు బికమ్ ఎకనామికల్ పవర్. రైట్, $5 trillion ఎకానమీ వైపు మనం ముందుకు వెళ్దాం అనుకుంటున్నాం. $5 trillion ఎకానమీ వైపు అడుగులు పెట్టడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి చాలా ఉపయోగపడుతుంది. గిగ్ ఎకానమీ మనకి చాలా ఉపయోగపడుతుంది. రైట్, సో అగ్రికల్చర్ అలైడ్ సెక్టర్స్ మనకు చాలా ఉపయోగపడతాయి. రైట్, సో మనం సూపర్ పవర్ అవుదాం అనుకుంటున్నాం, సో ఎకనామిక్ పవర్ అవుదాం అనుకుంటున్నాం. సో అందుకే ఏఐ ఇప్పుడు రెగ్యులేషన్స్ ఏమైనా తీసుకొచ్చాం అనుకోండి, సో డెవలప్మెంట్ ఆఫ్ ఏఐ అనేటటువంటిది కంట్రీలో ఉండదేమో, కంట్రీకి ఏఐ డెవలప్మెంట్కి ఒక అబ్స్టెకల్ అవుద్దేమో ఆ రెగ్యులేటరీ యాక్ట్ అని చెప్పి ఏం చెప్తున్నారు, ఇండియాలో ఎటువంటి రెగ్యులేటరీ యాక్ట్ తీసుకురాము అని చెప్తున్నారు. సో దట్ మెనీ ఏఏ ల్యాబ్స్ కానీ ఏఏ డెవలపర్స్ కానీ ఏఏ బేస్డ్ కంపెనీస్ కానీ ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్కి వస్తాయి. రైట్, ఇండియాలో రెగ్యులేషన్స్ లేవు కాబట్టి ఫ్రీ హ్యాండ్ ఉంది కాబట్టి. రైట్, దే ఆర్ ట్రైంగ్ టు అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఆల్, బట్ దే ఆర్ ఇగ్నోరింగ్ ద లార్జర్ కన్సర్న్స్ ఆర్ థ్రెట్స్ అసోసియేటెడ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అర్థమైందా? సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. కంప్లీట్గా యూరోపియన్ యూనియన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్ట్ కానీ దాని యొక్క సైలెంట్ ఫీచర్స్ కానీ దాని యొక్క బ్యాక్గ్రౌండ్ కానీ అండ్ దాంతోపాటు అక్రాస్ ద వరల్డ్ ఏ రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. దిస్ ఆల్ అబౌట్ ఇట్ నాన్న. మళ్ళీ నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినాలి. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. వలార్ అండ్ ప్రెస్టేజ్, ద వరల్డ్ ఆఫ్ స్పెషల్ ఆపరేషన్స్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ GS పేపర్ 3 నాన్న. వేరియస్ సెక్యూరిటీ ఫోర్సెస్ అండ్ ఏజెన్సీస్ కింద రావడం అనేటువంటిది జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో హియర్ ఆర్ ఆథర్ ఎయిర్ వైస్ మార్షల్ మన్మోహన్ బహదూర్ VM ఈజ్ ఏ రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ హై ఆఫీసర్, ఈజ్ ఫార్మర్ అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ జనరల్ సెంటర్ ఫర్ ఎయిర్ పవర్ స్టడీస్ యాజ్ వెల్. సో ఆయన ఈ పర్టికులర్ ఆర్టికల్తో ఈ పర్టికులర్ రైటప్తో ముందుకు రావడం అనేది జరిగింది. దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఈజ్ యాక్చువల్లీ రిలేటెడ్ టు ఆపరేషన్ కావేరీ దట్ ఈస్ బీయింగ్ కండక్టెడ్ బై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రైట్ నౌ. ఆపరేషన్ కావేరీని ఇండియన్ గవర్నమెంట్ ఎందుకు లాంచ్ చేయడం అనేటువంటిది జరిగింది? ద వైలెన్స్ హిట్ సూడాన్ అనేటటువంటిది అతలాకుతలం అవుతుంది, మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. సో సూడాన్ నుంచి అక్కడ చిక్కున్నటువంటి భారతీయులు ఎవరైతే ఉన్నారో, ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్షేమంగా ఇండియాకి చేర్చేటటువంటి ప్రయత్నంలో భాగంగా దిస్ ఆపరేషన్ కావేరీ ఏదైతే ఉంటుందో దాన్ని గవర్నమెంట్ లాంచ్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఈ కాంటెక్స్ట్లో మన ఆథర్ ఏమంటున్నారంటే, Operation Kaveri, the Sudan rescue mission, is an example of why ethos and training that goes into special operations of the Indian Air Force crew should not be diluted. So ఇది ఒక ఎగ్జాంపుల్ ఆపరేషన్ కావేరీ అని చెప్తున్నారు. దేనికి ఎగ్జాంపుల్ అంట, ఎందుకు ఎయిర్ ఫోర్స్ యొక్క స్పెషల్ ఆపరేషన్ క్యాపబిలిటీస్ అండ్ ట్రైనింగ్ని డైల్యూట్ చేయకూడదు, వాళ్ళకి స్పెషల్ ఆపరేషన్స్లో కూడా ట్రైనింగ్ పర్ఫెక్ట్గా ఇవ్వాలి అని చెప్పడానికి, దాన్ని సమర్థించడానికి ఇది ఒక క్లియర్ ఎగ్జాంపుల్ అని చెప్పి ఆయన చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. అర్థమైందా? సో ఈ పర్టికులర్ ఆర్టికల్లో మాట్లాడినటువంటి విషయాలు అండ్ దాంతోపాటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లేదా ఇండియన్ గవర్నమెంట్ ఇంతకుముందు చేపట్టినటువంటి ఎవాక్యుయేషన్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా మనం తెలుసుకుందాం. మీకు మన ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ని కూడా డిస్కస్ చేద్దాం. అటెన్షన్ పేజెస్ వినండి. సో ఈ ఆర్టికల్లో ఏం చెప్పారో తెలుసుకునే ముందు ఇంతకీ సూడాన్ ఎక్కడుంది? సూడాన్ ఈజ్ ఎన్ సబ్ సహారన్ ఆఫ్రికన్ కంట్రీ, మీ అందరికీ తెలుసు. ఇది సూడాన్ యొక్క క్యాపిటల్ ఖర్తూమ్ ఈజ్ ద క్యాపిటల్. సూడాన్కి బౌండరీస్ చూడండి. సూడాన్కి రెడ్ సీకి యాక్సెస్ ఉందా అంటే తప్పకుండా ఉంది. ఎరిత్రియా బౌండరీ షేర్ చేసుకుంటుంది, ఇథియోపియా బౌండరీ షేర్ చేసుకుంటుంది,
సౌత్ సూడాన్ బౌండరీ షేర్ చేసుకుంటుంది. సూడాన్కి సౌత్ సూడాన్కి ఇష్యూస్ ఇవన్నీ నేను చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ వీడియోస్లో చెప్పాను. సో బట్ ఇంకొకసారి నేను వీటి మీద ఒక స్పెషల్ వీడియో కూడా చేస్తాను, ఓకేనా. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ కూడా అది కూడా సూడాన్కి ఇది చేస్తుంది, బౌండరీ షేర్ చేసుకుంటుంది. చాద్ అండ్ దాంతోపాటు లిబియా అండ్ ఈజిప్ట్ ఇవన్నీ కూడా బౌండరీ షేర్ చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. మ్యారిటైమ్ బౌండరీ సౌదీ అరేబియా షేర్ చేసుకుంటుంది. గుర్తుపెట్టుకోండి, ల్యాండ్ బార్డర్ కాదు, మ్యారిటైమ్ బౌండరీ షేర్ చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది, ఓకేనా. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. సో నౌ సూడాన్కి మెడిటరేనియన్ సీతో యాక్సెస్ ఉందా అంటే మధ్యధరా సముద్రంతో యాక్సెస్ లేదమ్మా, ఓన్లీ రెడ్ సీకి మాత్రమే యాక్సెస్ అనేటటువంటిది ఉంది, గుర్తుపెట్టుకోండి. మరి ఈ ఆర్టికల్లో ఏం చెప్తున్నారు, క్లోజ్ టు 3,000 ఇండియన్స్ వర్ స్ట్రక్ ఇన్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ సూడాన్ సచ్ as ద నేషనల్ క్యాపిటల్ ఖర్తూమ్ అండ్ అదర్ ప్రావిన్సెస్ లైక్ దర్ఫూర్. సో చాలా మంది భారతీయులు సూడాన్లో చిక్కుకోవడం అనేది 3,000కు పైగా భారతీయులు సూడాన్ యొక్క క్యాపిటల్ అయినటువంటి ఖర్తూమ్లోను అదర్ ప్రావిన్సెస్లోను చిక్కుకోవడం అనేది జరిగింది. ఆపరేషన్ కావేరీ హాస్ బిన్ ఇనిషియేటెడ్ టు బ్రింగ్ బ్యాక్ సచ్ స్ట్రాండెడ్ ఇండియన్ సిటిజన్స్ ఫ్రమ్ సూడాన్. సూడాన్ నుంచి ఎవరైతే సూడాన్లో చిక్కుకున్నటువంటి ఇరుక్కుపోయినటువంటి ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరిగి ఇండియాకి తెప్పించేటటువంటి తీసుకురావడంలో భాగంగా ఆపరేషన్ కావేరీని గవర్నమెంట్ ఇనిషియేట్ చేయడం అనేది జరిగింది. ఇండియా హ్యాస్ డిప్లాయిడ్ టు C-130J heavy aircraft in Jeddah, that is Saudi Arabia, and has sent INS Sumeda, that is Indian naval ship Sumeda, to Port Said in Egypt for the operations. సో ఈజిప్ట్లోని పోర్ట్ సయ్యద్ ఎక్కడ ఉంది చూడండి, మెడిటరేనియన్ సీ దగ్గర ఉండడం అనేటటువంటి జరుగుతుంది, ఓకేనా. గుర్తుపెట్టుకోవాలి, పోర్ట్ సయ్యద్ ఈజ్ ఆఫ్ ఈజిప్ట్, ఓకేనా. ఇలాంటి ప్రిలిమ్స్లో మీకు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇండియన్ నేవల్ షిప్ని కూడా డిప్లాయ్ చేయడం అనేటటువంటి జరిగింది. అప్రాక్సిమేట్లీ 400 ఇండియన్స్ని సక్సెస్ఫుల్గా రెస్క్యూ చేయడం అనేది జరిగింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండర్ ఆపరేషన్ కావేరీ. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అనేటటువంటి జరిగింది ఈ పర్టికులర్ మిషన్లో భాగంగా. సో ఎలాంటి ద రోల్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తెలుసుకుందాం, చూడండి. According to IAF, 2 C-130J aircraft were utilized to transport 260 individuals. మొత్తం 260 మందిని ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా తీసుకొచ్చారు, ఇంక్లూడింగ్ ఎల్డర్లీ ఇండివిజువల్స్ హు వర్ ఓవర్ ద ఏజ్ ఆఫ్ 90కి పైగా వయసు ఉన్నటువంటి వాళ్ళని కూడా తీసుకురావడం అనేటటువంటిది జరిగింది. 102 ఏజ్ కంటే ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళకి కూడా సురక్షితంగా ఇండియాకి తీసుకురావడం అనేది జరిగింది. ఇన్ డేరింగ్ ఆపరేషన్ C-130J heavy lift aircraft of the Indian Air Force rescued 121 people from a small airstrip of Wadi Saida, which is about 40 kilometers north to the violence hit Sudanese capital Khartoum. ఖార్తూమ్ ఏదైతే ఉంటుందో సూడాన్ క్యాపిటల్, దానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వెరీ 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 వైలెన్స్ ఎక్కువగా ఉన్నటువంటి వైలెన్స్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉన్నటువంటి ఆ ప్రదేశం నుంచి చాలా డేర్తో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళందరినీ తీసుకురావడం అనేది జరిగింది. భారతీయులను చిక్కున్నటువంటి భారతీయుల్ని వెనక్కి తీసుకొచ్చింది. ద ఎయిర్ స్ట్రిప్ ఇన్ క్వశ్చన్ had a degraded surface with no navigational radar fuel and most critically no landing lights which are required to guide an aircraft landing at night. సో చూడండి, సో ఎటువంటి నావిగేషనల్ ఎయిడ్ లేకపోయినా వాళ్ళని చాలా చక్కగా ఇండియాకి తీసుకురావడం అనేది జరిగింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎంత సమర్థవంతంగా ఇక్కడ పనిచేసిందో మీరు జాగ్రత్తగా ఇక్కడ గమనించవచ్చు, ఓకేనా. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద డీటెయిల్స్. నా ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే, సో వై దీస్ ఆపరేషన్స్ అనేటటువంటివి ఇది చేస్తున్నారు, ఇలాంటి ఆపరేషన్ కావేరీ లాంటి ఈ రెస్క్యూ ఆపరేషన్స్ నుంచి సో మనం ఎలాంటి ఇవి పొందొచ్చు, ఎలాంటి లెసన్స్ అనేటటువంటివి పొందొచ్చు. ద మేజర్ సోల్ అండ్ ఎసెన్స్ ఆఫ్ దీస్ సెక్యూరిటీ ఆపరేషన్స్ ఆర్ ఎవాక్యుయేషన్ ఆపరేషన్స్ గురించి మాట్లాడాలి, వినండి. So the essence of these special operations, the development of India's special operation capabilities has been a priority for the country's military in recent times. Recent times లో కంట్రీ యొక్క మన మిలిటరీ అండ్ ఆర్మ్ ఫోర్సెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దీస్ వార్ బేస్డ్ యాక్టివిటీస్ మాత్రమే కాకుండా ఈ ఎవాక్యుయేషన్ మిషన్స్ అండ్ స్పెషల్ ఆపరేషన్ క్యాపబిలిటీస్ని కూడా వాళ్ళు పెంచుకోవాలనుకోవడానికి ఇది నిదర్శనం. ఎందుకంటే ప్రపంచంలో మారుతున్నటువంటి ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా వస్తే అక్కడ చిక్కున్నటువంటి భారతీయులను వెనక్కి తీసుకురావడం చాలా ఇంపార్టెంట్. వన్ ఆఫ్ ద కీ కంపోనెంట్ ఆఫ్ దిస్ ఎఫర్ట్ హ్యాస్ బీన్ ఎక్విజిషన్ అండ్ deployment of the C-130J Super Hercules aircraft, which has significantly enhanced India's ability to conduct special operations. Special operations conduct చేయడానికి మొన్న ఆపరేషన్ గంగాలో కూడా ఇదే వాడారు. C-130J Super Hercules aircraft ఏదైతే ఉందో ఎయిర్క్రాఫ్ట్, సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్క్రాఫ్ట్ అని చెప్పొచ్చు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దగ్గర ఉన్నటువంటిది. దిస్ స్పెషల్ ఆపరేషన్ స్క్వాడ్రాన్స్ కాల్ దెమ్సెల్స్ ద వెయిల్డ్ వైపర్స్ అండ్ రైడింగ్ రాప్టార్స్. సో ఈ C-130 స్పెషల్ ఆపరేషన్ స్క్వాడ్రాన్స్ ఏవైతే ఉంటాయో, ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏమని పిలుస్తారు, వెయిల్డ్ వైపర్స్ అని చెప్పి, రైడింగ్ రాప్టార్స్ అని చెప్పి పిలుస్తారు. ప్రిలిమ్స్కి ఇది చాలా చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. ద C-130J ఈజ్ వెర్సటైల్ ఎయిర్ క్రాఫ్ట్ దట్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ క్యారింగ్ అవుట్ వైడ్ రేంజ్ ఆఫ్ మిషన్స్ ఇంక్లూడింగ్ ఎయిర్ లిఫ్ట్ చేయగలరు, అంటే అక్కడ నుంచి పీపుల్ని ఇక్కడ తీసుకురాగలరు. ఎయిర్ టు ఎయిర్ రీఫ్యూయలింగ్ చేయగలరు, అంటే గాల్లోనే ఫ్యూయల్ ఒకవేళ అయిపోతే రీఫ్యూయలింగ్ చేయొచ్చు. స్పెషల్ ఆపరేషన్స్ ఏవైతే ఉంటే దాని ద్వారా కండక్ట్ చేయొచ్చు. ఇట్ ఈస్ పర్టికులర్లీ వెల్ సూటెడ్ ఫర్ స్పెషల్ ఆపరేషన్ మిషన్స్ అమ్మ. స్పెషల్ ఆపరేషన్ మిషన్స్కి అది చాలా వెల్ సూటెడ్ విత్ అడ్వాన్స్డ్
avionics and communication systems అనేటటువంటి దానిలో ఉంటాయి. In addition to acquiring the C-130J, India has also focused on training air crew to operate the aircraft. సో ఎయిర్ క్రూ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా రిక్రూట్ చేసుకోవాలి ఫర్ స్పెషల్ ఆపరేషన్స్ అని చెప్పి ఎయిర్ ఫోర్స్ నిర్ణయించుకోవడం అనేది జరిగింది. దిస్ ఇంక్లూడ్ స్పెషలైజ్డ్ ట్రైనింగ్ ఇన్ ఏరియాస్ సచ్ యాజ్ లో లెవెల్ ఫ్లయింగ్, అంటే తక్కువ ఎత్తులో ఫ్లై చేయగలగడం, ఏరియల్ డెలివరీ ఆఫ్ పర్సోనల్, సో సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళని సరైనటువంటి ప్రదేశంలో దింపడం, అండ్ దాంతోపాటు ఎక్విప్మెంట్ క్యారీ చేయడం, టాక్టిక్స్, ప్రొసీజర్స్, వీటన్నింటి మీద వాళ్ళకి ట్రైనింగ్ అనేటటువంటిది ప్రొవైడ్ చేస్తున్నారు. యాజ్ ఇండియా కంటిన్యూస్ టు ఫేస్ సెక్యూరిటీ ఛాలెంజెస్ బోత్ విత్ ఇన్ ద బార్డర్స్, సో మన ఇండియా లోపల కూడా సెక్యూరిటీ ఛాలెంజెస్ ఉన్నాయి బికాస్ ఆఫ్ క్రాస్ border terrorism from Pakistan and Chinese aggression and all, and in the region, and the capabilities will play an important role in ensuring the country's security and defending its interests. So దేశం country's security ni and దాంతో పాటు కంట్రీ యొక్క ఇంట్రెస్ట్ని కాపాడడంలో ఎయిర్ ఫోర్స్ నిజంగా సక్సెస్ఫుల్ అవుతుంది. ఇలాంటి స్పెషల్ ఆపరేషన్స్ ఇదవుతాయి. సో ఇలాంటి స్పెషల్ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేసినప్పుడు మిగిలిన కంట్రీస్ కూడా ఇండియాతో పెట్టుకోవడానికి కొద్దిగా ఇదవుతాయి. దిస్ యాక్ట్ ఇస్ డిటరెన్స్ ఎఫెక్ట్, అంటే ముందడుగు వేయడానికి, ఇండియాతో పోటీ పడడానికి వెనకంజ వేయడం అనేటటువంటిది జరుగుతుంది. స్పెషల్ ఆపరేషన్స్ రిక్వైర్ ఏ నాన్ మిలిటరీ ఇంటాంజిబుల్ ఎలిమెంట్. మిలిటరీ ఎలిమెంట్ ఉండకూడదు, నాన్ మిలిటరీ ఇంటాంజిబుల్ ఎలిమెంట్ అనేటటువంటిది ఉండాలి. ఇంటాంజిబుల్ మీన్స్ సంథింగ్ దట్ వీ కెనాట్ టచ్, దట్ మీన్స్ స్ట్రాటజీస్ కానీ లేకపోతే ప్లాన్స్ కానీ ఇలాంటివి ఉండాలి. విచ్ మెంట్ దట్ యంగ్ ఆఫీసర్స్ అండ్ కార్పొరల్స్ మస్ట్ అకంప్లిష్ మోర్ దెన్ జస్ట్ దేర్ అసెంట్ టాస్క్. వాళ్ళకి ఇచ్చినటువంటి టాస్క్ మాత్రమే కాకుండా సమయస్ఫూర్తితో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి వాళ్ళు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. దేర్ఫోర్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ నాట్ టు డైల్యూట్ ద ఎథోస్ అండ్ ట్రైనింగ్ ఆఫ్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్పెషల్ ఆపరేషన్స్. ఐఏఎఫ్ స్పెషల్ ఆపరేషన్స్ యొక్క ట్రైనింగ్ని డైల్యూట్ చేయకూడదు. అవి మనకి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఎన్నో ప్రాంతాల్లో చిక్కున్నటువంటి భారతీయుల్ని తిరిగి భారతదేశానికి తీసుకురావడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఈ పర్టికులర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క దిస్ నాన్ మిలిటరీ ఎలిమెంట్ అని చెప్పి చెప్తున్నారన్నమాట. రైట్, దీస్ ఆర్ ఆల్ అబౌట్ ద హైలైట్స్ మెన్షన్ ఇన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఇప్పుడు ఏం చేద్దాము అంటే మన ప్రిలిమ్స్కి ఇంపార్టెంట్ ఎవాక్యుయేషన్ ఆపరేషన్స్ ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది ఈ మధ్యకాలంలో, అవి కూడా మనం తెలుసుకోవాలి. జాగ్రత్తగా వినండి. సో నౌ లెట్ us look at previous evacuations carried out by India. సో వెరీ రీసెంట్లీ లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో ఎప్పుడైతే మనకి వ్లాడిమిర్ పుతిన్ మనకి యుక్రెయిన్ మీద మిలిటరీ ఆపరేషన్ అనేటటువంటిది అనౌన్స్ చేయడం అనేది జరిగిందో, రష్యా యుక్రెయిన్ వార్ అనేది మొదలైందో, యుక్రెయిన్లో చిక్కున్నటువంటి భారతీయుల్ని వెనక్కి తీసుకురావడానికి ఇండియన్ గవర్నమెంట్ ఆపరేషన్ గంగా పేరుతో ఒక ఎవాక్యుయేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో దాన్ని చేయడం అనేటటువంటిది జరిగింది. మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను, గత సంవత్సరం మొత్తం ఆపరేషన్ గంగా, రష్యా యుక్రెయిన్ వార్ న్యూస్లో ఉండడం అనేటటువంటిది జరిగింది. రైట్, అక్కడ చిక్కున్నటువంటి భారతీయుల్ని తీసుకొచ్చారన్నమాట. అర్థమైందా? సో ఆపరేషన్ గంగాతో పాటు ముందు జరిగినటువంటి ఇంపార్టెంట్ ఎవాక్యుయేషన్ ప్రోగ్రామ్స్ ఏంటి? 1990 కువైట్ ఎయిర్ లిఫ్ట్ ఏదైతే ఉందో, కువైట్ ఎయిర్ లిఫ్ట్ 1990లో సద్దాం హుస్సేన్ కువైట్ని ఇన్వేడ్ చేయడం అనేటటువంటి జరిగింది. కువైట్ అనేటటువంటిది ఎక్కడుంది? ఇక్కడ ఉండడం అనేటటువంటి జరిగింది. ఇరాక్ మొనార్క్ అయినటువంటి సద్దాం హుస్సేన్ ఎవరైతే ఉన్నారో ఆయన కువైట్ని ఇన్వేడ్ చేశారనమాట. కువైట్ మీద అటాక్ చేయడం అనేది జరిగింది. 1,00,000+ ఇండియన్స్ అక్కడ ఇరుక్కోవడం అనేది జరిగింది. ఎయిర్ ఇండియా అండ్ అదర్ సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేటటువంటి వెంటనే డిప్లాయ్ చేసి 1.7 lakh ఇండియన్స్ని ఇండియాకి తీసుకురావడం అనేది జరిగింది. ఇట్ ఈస్ సింగిల్ లార్జెస్ట్ ఎవాక్యుయేషన్ ఇన్ మోడర్న్ టైమ్స్. ప్రస్తుత కాలంలో ఇంత గొప్పదైనటువంటి, ఇంత లార్జ్ స్కేల్లో చేసినటువంటి ఎవాక్యుయేషన్ ప్రోగ్రామ్ ఇదే, కువైట్ ఎయిర్ లిఫ్ట్. ఓకేనా? నెక్స్ట్ చూడాలి. నెక్స్ట్ సియరా లియోన్ 2000. ఇట్ ఈస్ ఎ వెస్ట్ ఆఫ్రికన్ కంట్రీ. ఇక్కడ చిన్నగా మీకు కనిపిస్తుంది, మీరు ఇక్కడ గమనించవచ్చు. సో అక్కడ ఒక సివిల్ వార్ అనేటటువంటిది వచ్చినప్పుడు, అంటే గవర్నమెంట్ మీద లోకల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరగబడినప్పుడు యునైటెడ్ నేషన్స్ డిప్లాయిడ్ పీస్ కీపింగ్ ఆపరేషన్స్ అనేటటువంటి యునైటెడ్ నేషన్స్ డిప్లాయ్ చేయడం అనేది జరిగింది. ఇండియాస్ వర్ లార్జ్ కంటింజెంట్ అమాంగ్ ద యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్సెస్. సో యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్సెస్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు, ఇండియన్ మిలిటరీ ఆర్మ్ ఫోర్సెస్ వాళ్ళు కూడా ఉండడం అనేటటువంటి జరిగింది. లోకల్ మిలిషియా హెస్ హెల్డ్ 222 పీస్ కీపర్స్ హాస్టేజ్ ఫర్ నియర్లీ 2 months. లోకల్ మిలిషియా ఎవరైతే ఉంటారో, సో అండర్ గ్రౌండ్ మిలిటరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో, అక్కడ ఉండేటటువంటి వైలెంట్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవి పీస్ కీపర్స్ని 2 నెలల పాటు ఇది చేయడం అనేటటువంటి జరిగింది, బందీలుగా ఉంచడం అనేది జరిగింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సేఫ్లీ ఎవాక్యుయేటెడ్ ద స్టాండర్డ్ ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్. సో ఈ పీస్ కీపర్స్ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సక్సెస్ఫుల్గా ఇండియాకి తిరిగి తీసుకురావడం అనేటటువంటి జరిగింది. దిస్ ఇస్ ఆల్సో వన్ ద వెరీ ఇంపార్టెంట్ ఎవాక్యుయేషన్ మిషన్. నౌ ఆపరేషన్ రెయిన్బో అండ్ క్యాస్టర్ ఇన్ 2004 ఇండియన్ ఓషన్ సునామీ వచ్చినప్పుడు శ్రీలంక, మాల్దీవ్స్, ఇండియా, ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఆఫ్రికా ఇవన్నీ చాలా ఇంపాక్ట్ అవ్వడం అనేటటువంటిది, ఇక్కడ ఉన్నటువంటి కంట్రీస్ అన్నీ చాలా ఇంపాక్ట్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. ఆపరేషన్ రెయిన్బో ద్వారా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్రాట్ బ్యాక్ స్ట్రాండెడ్ ఇండియన్స్ ఫ్రమ్ శ్రీలంకలో ఇరుక్కున్నటువంటి ఇండియన్స్ తిరిగి తీసుకొచ్చారు. అండ్ ప్రొవైడ్ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ టు ఐలాండ్ నేషన్. శ్రీలంకకి హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. డిజాస్టర్ రిలీఫ్ ఏదైతే ఉంటుందో అది కూడా ఇవ్వడం అనేది జరిగింది. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కానీ అదర్ ఫెసిలిటీస్ కానీ ప్రొవైడ్ చేశారు. ఆపరేషన్ క్యాస్టర్ను ఉపయోగించి బ్రాట్ బ్యాక్ స్ట్రాండెడ్ ఇండియన్స్ ఫ్రమ్ మాల్దీవ్స్
మాల్దీవ్స్లో ఉన్నటువంటి ఇరుక్కుపోయినటువంటి ఇండియన్స్ని తిరిగి తీసుకొచ్చారు. అండ్ ప్రొవైడ్ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ టు ద ఐలాండ్ నేషన్. సో మాల్దీవ్స్ కూడా హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేశారు. ఎందుకంటే టు ఎగ్జర్ట్ సాఫ్ట్ పవర్, నేను ఆల్రెడీ నిన్న క్లాస్లో చెప్పాను, రైట్, వాట్ ఎగ్జాక్ట్లీ సాఫ్ట్ పవర్, వాట్ ఎగ్జాక్ట్లీ హార్డ్ పవర్, ఇవన్నీ మనం మాట్లాడాం. With these operations, India has proved humanitarian assistance and disaster relief to its friendly nations. సో తన ఫ్రెండ్లీ నేషన్స్, స్నేహబద్ధంగా ఉండేటటువంటి నేషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి తప్పకుండా హెల్ప్ అనేటటువంటిది చేస్తా వాళ్ళ ఆపదలో ఉన్నప్పుడు ఇండియా అనేటటువంటి ఒక ఆపన్నహస్తం అందిస్తుందని ఇండియా మరొకసారి ప్రూవ్ చేయడం అనేటటువంటిది జరిగిందమ్మా. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఆపరేషన్ సుకూన్ 2006లో జరిగినటువంటి ఎవాక్యుయేషన్ ఆపరేషన్, ఆల్సో ఫేమస్లీ నోన్ యాజ్ బీరెట్ సీ లిఫ్ట్ అని చెప్పి కూడా చెప్పడం అనేటువంటి జరుగుతుంది. మిలిటరీ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఇజ్రాయిల్ అండ్ హెజ్బొల్లా ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్ ఇన్ లెబనాన్. సో ఇజ్రాయిల్ ఏదైతే ఉంటుందో ఇజ్రాయిల్ అండ్ దాంతోపాటు లెబనాన్ ఏదైతే ఉంటుందో లెబనాన్, ఈ రెండింటి మధ్య మిలిటరీ కాన్ఫ్లిక్ట్ అనేటటువంటిది మొదలైతే అక్కడ చిక్కున్నటువంటి ఇండియన్స్ని తీసుకురావడం అనేటటువంటిది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ నేవల్ రెస్క్యూ మిషన్స్. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తీసుకురాలేదు, ఇండియన్ నేవీ తీసుకొచ్చింది. ఇండియన్ నేవీ టాస్క్ ఫోర్స్ ఎవాక్యుయేట్ అబౌట్ 2280 పీపుల్ ఇంక్లూడింగ్ ద సిటిజన్స్ ఆఫ్ నేపాల్ అండ్ శ్రీలంక. నేపాల్ అండ్ శ్రీలంక సిటిజన్స్ కూడా మన వాళ్ళతో పాటు తిరిగి తీసుకురావడం అనేటటువంటిది జరిగింది అండర్ ఆపరేషన్ సుకూన్. నెక్స్ట్ ఆపరేషన్ సేఫ్ కమింగ్ ఇన్ 2011 చూడండి. సో లిబియాలో చిక్కున్నటువంటి, ఇట్ ఈస్ నార్త్ ఆఫ్రికన్ నేషన్, మెడిటేరియన్ సీతో ఇది అనేటటువంటిది ఉంటుంది, బార్డర్ షేర్ చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఈజిప్ట్తో బార్డర్ షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది, ట్యునీషియాతో బార్డర్ షేర్ చేసుకుంటుంది, అల్జీరియాతో బార్డర్ షేర్ చేసుకుంటుంది, అండ్ నైజర్తో బార్డర్ షేర్ చేసుకుంటుంది, చద్తో బార్డర్ షేర్ చేసుకుంటుంది, వెరీ ఇంపార్టెంట్, అండ్ సూడాన్తో కూడా బార్డర్ షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో 15,000+ ఇండియన్ సిటిజన్స్ లిబియాలో ఇరుక్కున్నారు, వాళ్ళందరినీ తిరిగి తీసుకొచ్చారు. 2011లో లిబియన్ సివిల్ వార్ ఆఫ్టర్ అరబ్ స్ప్రింగ్ ఏదైతే ఉందో, అరబ్ స్ప్రింగ్ తర్వాత లిబియన్ సివిల్ వార్ అనేది జరిగింది. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ అరబ్ స్ప్రింగ్ మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. 2011లో ఆ టైంలో ఏం జరగడం అనేటువంటిది జరిగింది. మెజారిటీ ఆఫ్ దీస్ వెస్ట్ ఏషియన్ అండ్ నార్త్ ఆఫ్రికన్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో దే వర్ రూల్డ్ బై డిక్టేటర్స్ అనమాట. డెస్పాట్స్ ఎవరైతే ఉంటారో, అంటే నియంతృత్వ పాలకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు రూల్ చేయడం అనేటువంటిది జరిగింది. సో బట్ పీపుల్ అందరూ ఈ నియంతృత్వ పాలకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద దండెత్తారు, మాకు డెమోక్రసీ కావాలి, మాకు ప్రజాస్వామ్యం కావాలి, మాకు రైట్స్ కావాలని చెప్పి వాళ్ళ మీద తిరగబడడం అనేది జరిగింది. సో దట్ సివిల్ వార్ ఏదైతే ఉంటుందో, సివిలియన్స్ తిరగబడితే సివిల్ వార్ అంటాం. సో ఆ సివిల్ వార్ ఏదైతే ఉంటుందో, లిబియాలో గదాఫీ ఎవరైతే ఉన్నారో ఆయన పదవి నుంచి దిగడం అనేటటువంటిది జరిగింది. ఆ గందరగోళ పరిస్థితుల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇండియన్ నేవల్ షిప్స్ని, చార్టర్డ్ షిప్స్ని అండ్ దాంతోపాటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ని, ఎయిర్ ఇండియాని డిప్లాయ్ చేసి 15,000కు పైగా ఇండియన్స్ని తిరిగి తీసుకురావడం అనేది జరిగింది. నెక్స్ట్ ఆపరేషన్ మైత్రి ఇన్ 2015, 2015లో నేపాల్లో ఎర్త్క్వేక్ అనేటటువంటిది వస్తే జాయింట్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్, ఆర్మీ ఎయిర్ ఫోర్స్ కలిపి ఒక ఆపరేషన్ స్టార్ట్ చేసింది. నేపాల్లో ఉన్నటువంటి 5,000 మంది ఇండియన్స్ని తిరిగి తీసుకురావడం అనేటటువంటిది జరిగింది ఇండియాకి. ఇండియన్ ఆర్మీ ఆల్సో సక్సెస్ఫుల్లీ ఎవాక్యుయేటెడ్ 170 ఫారెన్ నేషనల్స్ ఫ్రమ్ ద యూఎస్ఏ, యూకే, రష్యా, జర్మనీ. ఈ దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇండియాకి సురక్షితంగా తీసుకొచ్చి ఇండియా నుంచి ఆయా దేశాలకు తిరిగి పంపించడం అనేటటువంటిది జరిగింది. ఈ రకంగా ఎప్పుడైనా ఇబ్బంది అయినప్పుడు ఇండియా చాలా ఎవాక్యుయేషన్ ప్రోగ్రామ్స్ అనేటటువంటివి చేపట్టడం జరిగింది. నౌ ఆపరేషన్ రాహత్ ఇన్ 2015, వెరీ రీసెంట్లీ యమన్లో సివిల్ వార్ అనేటువంటిది మొదలైంది. యమన్ గవర్నమెంట్కి అండ్ హౌదీ రెబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, దిస్ ఈజ్ యమన్, దిస్ ఈజ్ ఒమన్, సౌదీ అరేబియా ఇక్కడ మనకు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. దిస్ ఈజ్ గల్ఫ్ ఆఫ్ యాడన్, వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. దిస్ స్ట్రైట్ ఏదైతే ఉందో దట్ ఈస్ దిస్ ఇండియన్ ఓషన్ని అండ్ దాంతోపాటు రెడ్ సీని కలిపేటటువంటి స్ట్రైట్ బాబ్ అల్ మండేబ్ స్ట్రైట్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. జాగ్రఫీలో ఇవన్నీ చాలా 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 ఇంపార్టెంట్ అమ్మా, అందుకే సందర్భం లేకపోయినా ఇక్కడ నేను ఇవన్నీ చెప్తున్నాను. అర్థమైందా? యమన్లో గవర్నమెంట్కి అండ్ అదర్ ఫ్యాక్షన్ హౌదీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్య ఒక వార్ అనేటటువంటిది మొదలైంది. సో అప్పుడు ఆ వైలెంట్ హిట్ యమన్లో ఇరుక్కుపోయినటువంటి 5,000 మంది ఇండియన్స్ని ఆపరేషన్ రాహత్లో భాగంగా ఇండియాకి తిరిగి తీసుకురావడం అనేది జరిగింది. అండర్ దిస్ ఆపరేషన్ ఇండియా ఎవాక్యుయేటెడ్ స్ట్రాండెడ్ ఇండియన్స్ యాజ్ వెల్ యాజ్ 960 ఫారెన్ నేషనల్స్ ఫ్రమ్ 41 కంట్రీస్. 41 దేశాలకు చెందినటువంటి 960 మంది ఫారెన్ నేషనల్స్ని కూడా ఎవాక్యుయేట్ చేయడం అనేటటువంటిది జరిగింది యమన్ నుంచి. ఓకేనా? దిస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఆపరేషన్. నౌ ఎవాక్యుయేషన్ ఫ్రమ్ బ్రసెల్స్ 2016లో ఎవాక్యుయేషన్ ప్రోగ్రామ్ అనేటువంటిది స్టార్ట్ చేశారు. సో వన్ ఆఫ్ ద యూరోపియన్ కంట్రీ దట్ ఈస్ బెల్జియం క్యాపిటల్ అయినటువంటి బ్రసెల్స్ నుంచి తీసుకురావడం అనేది జరిగింది. బెల్జియం వాజ్ హిట్ బై టెర్రరిస్ట్ స్ట్రైక్స్ అట్ బ్రసెల్స్ ఎయిర్పోర్ట్లో టెర్రరిస్టులు అనేటటువంటి అటాక్ చేయడం అనేది జరిగింది. 2016లో 242 ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని జెట్ ఎయిర్వేస్ గుండా ఇండియాకి తిరిగి తీసుకురావడం అనేది జరిగింది. నెక్స్ట్ ఆపరేషన్ సంకట్ మోచన్ 2016, సౌత్ సూడాన్లో సివిల్ వార్ అనేది మొదలైంది. ఇప్పుడు సూడాన్ కదా, సూడాన్ కింద సౌత్ సూడాన్ అనేటువంటిది ఉంది చూడండి. సో సౌత్ సూడాన్ ఏదైతే ఉందో, సౌత్ సూడాన్లో సివిల్ వార్ అనేది మొదలైతే అరౌండ్ 600 ఇండియన్స్ని తిరిగి చిక్కుపోయినటువంటి ఇండియన్స్ని తిరిగి తీసుకొచ్చారు. 2 C-17 గ్లోబ్ మాస్టర్ ఎయిర్ క్రాఫ్ట్స్ డిప్లాయిడ్ బై ద ఎయిర్ ఫోర్స్ ఫర్ ఎవాక్యుయేషన్. సో ఎవాక్యుయేషన్ మిషన్ కోసం C-17 గ్లోబ్ మాస్టర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయి వాటిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉపయోగించడం అనేటువంటిది జరిగింది అన్న.
నెక్స్ట్ వెరీ రీసెంట్లీ 2020లో వుహాన్ ఎవాక్యుయేషన్, 2020లో కోవిడ్-19 అనేటువంటిది చైనాలోని వుహాన్లో బ్రేక్అవుట్ అవ్వడం అనేటువంటి జరిగింది. మీ అందరికీ తెలుసు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు 723 ఇండియన్స్ని, 43 ఫారిన్ నేషనల్స్ని అండ్ దాంతోపాటు ఎంబసీ స్టాఫ్ని ఎక్కడ తీసుకొచ్చారు, ఇండియాకి తిరిగి తీసుకురావడం అనేటువంటి జరిగింది. సో బంగ్లాదేశ్, మయన్మార్, మాల్దీవ్స్, సౌత్ ఆఫ్రికా, మడగాస్కర్ అండ్ యూఎస్కి చెందినటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సురక్షితంగా వాళ్ళ ప్రాంతాలకి చేర్చడం అనేటువంటి జరిగింది. అండ్ ఆపరేషన్ సముద్ర సేతు కూడా కోవిడ్ ఇండ్యూస్డ్ లాక్డౌన్స్, కోవిడ్-19 వల్ల లాక్డౌన్స్ అనేటువంటివి ఇది చేశారు కదా, లాక్డౌన్స్ పెట్టడం అనేది జరిగింది కదా, అప్పుడు వేరు దేశాల్లో ఇరుక్కుపోయినటువంటి ఇండియన్స్ని తిరిగి ఇండియాకి తీసుకురావడం అనేది జరిగింది. సో మే 2020లో దీన్ని స్టార్ట్ చేశారు టు రీపాట్రియేట్ ఇండియన్ సిటిజన్స్ ఫ్రమ్ ఓవర్సీస్. సో బయట దేశాల్లో చిక్కుకుపోయినటువంటి భారత పౌరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇండియాకి తిరిగి తీసుకురావాలని ఆలోచన చేయడం అనేది జరిగింది. ఇండియన్ నేవీ బ్రాడ్ బ్యాక్ నియర్లీ 4,000 ఇండియన్స్ ఫ్రమ్ మాల్దీవ్స్, శ్రీలంక, ఇరాన్ ఈ ప్రాంతాల నుంచి ఇండియన్స్ని తిరిగి సముద్ర సేతు, ఆపరేషన్ సముద్ర సేతులో భాగంగా తీసుకురావడం అనేటువంటిది జరిగిందమ్మా. దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్. చూడండి ఎంత ఎక్కువ మనం ఇన్ఫర్మేషన్ చెప్పుకుంటున్నామో, ఎంత కాంప్రహెన్సివ్గా చెప్పుకుంటున్నామో. దీస్ రీసెర్చ్ వెనక చాలా ఎఫర్ట్స్ ఉంటాయమ్మా. ఓకేనా? మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ, మేక్ యూజ్ ఆఫ్ దీస్ ఎఫర్ట్స్. నెక్స్ట్ వందే భారత్ మిషన్ 2020-21 ఏదైతే ఉందో దాని గురించి తెలుసుకుందాం. కరెంట్లీ లార్జెస్ట్ సివిల్ ఎవాక్యుయేషన్ ప్రోగ్రామ్ ఎవర్ ఎగ్జిక్యూటెడ్ బై ఎనీ కంట్రీ. సో ఏ దేశం కూడా ఇంత పెద్ద స్థాయిలో ఎవాక్యుయేషన్ ప్రోగ్రామ్ ఇదవ్వలేదు, ఇది చేయలేదు, ఎగ్జిక్యూట్ చేయలేదు. బట్ వందే భారత్ మిషన్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఎవాక్యుయేషన్ మిషన్. సో మోర్ దెన్ 6 million సిటిజన్స్ ఇన్ ఓవర్ 15 phases. సో మల్టిపుల్ కంట్రీస్లో ఇరుక్కున్నటువంటి ఇండియన్స్ ఎవరైతే ఉన్నారు కోవిడ్-19 సమయంలో వాళ్ళందరినీ ఇండియాకి తిరిగి తీసుకురావడం అనేది జరిగింది. 30,000 ఫ్లైట్స్, 30,000 ఫ్లైట్స్ ఇదవ్వడం అనేటువంటి అన్నిసార్లు ఇటు అటు టు అండ్ ఫ్రో ఫ్లైట్స్ తిరగడం అనేది జరిగింది. సివిలియన్ ఎయిర్లైన్స్ కూడా దీనికోసం వాడటం అనేటువంటిది జరిగింది. ఆపరేషన్ సముద్ర సేతు 2.0 2021లో దీన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. డ్యూరింగ్ కోవిడ్-19 సెకండ్ వేవ్, డెల్టా వేవ్ చెప్తాం. సో డెల్టా వేవ్ సమయంలో సో ఆపరేషన్ సముద్ర సేతు ద్వారా ఆక్సిజన్ సిలిండర్స్ ఏవైతే ఉంటాయో వాటిని పెర్షియన్ గల్ఫ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటికి పంపించడం అనేటువంటి జరిగింది. గల్ఫ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటన్నింటికి పంపించడం అనేటువంటిది జరిగింది. ఆక్సిజన్ సిలిండర్లకు ఇబ్బంది పడ్డారు కదా, చాలా మంది చనిపోయారు. వాళ్ళ కోసం సో ఇండియా చాలా సహాయం చేయడం అనేది జరిగింది త్రూ ఆపరేషన్ సముద్ర సేతు. అండ్ ఇన్ 2021 ఆపరేషన్ దేవీ శక్తి ఏదైతే ఉంటుందో దాన్ని లాంచ్ చేసింది. August 15, 2021 తాలిబాన్ టుక్ ఓవర్ ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ మీద తాలిబాన్లు హోల్డ్ అనేది సంపాదించుకున్నారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆఫ్ఘనిస్తాన్ వదిలి వెళ్ళిపోయిన తర్వాత గవర్నమెంట్ని కూల్చేసి, స్టేబుల్ గవర్నమెంట్ని కూల్చేసి తాలిబాన్లు అధికారం చేజిక్కించుకోవడం అనేది జరిగింది. ఆ సమయంలో ఆ వైలెన్స్, ఆ కేయోస్ ఏదైతే ఉంటుందో, ఆ గందరగోళం ఏదైతే ఉందో, సో అందులో ఇరుక్కున్నటువంటి 800కు పైగా ఇండియన్స్ అండ్ నేపాలీస్ సిటిజన్స్ని ఏం చేశారు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తీసుకురావడం అనేటువంటి జరిగింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డిప్లాయిడ్ C-17 గ్లోబ్ మాస్టర్ అండ్ C-130J సూపర్ హెర్క్యూల్స్ చెప్పాం కదా ఇప్పుడు. సో వాటిని డిప్లాయ్ చేయడం అనేటువంటి జరిగింది. ఫ్యూ ఆఫ్ఘన్ నేషనల్స్ ఆల్సో రెస్క్యూ, కొంతమంది ఆఫ్ఘన్ నేషనల్స్ని కూడా దీనిలో భాగంగా రెస్క్యూ చేయడం అనేటువంటిది జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇండియాకి తీసుకురావడం అనేటువంటిది జరిగింది. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఎవాక్యుయేషన్ ప్రోగ్రామ్స్ అమ్మ దట్ వాజ్ టేకెన్ అప్ బై ఇండియన్ గవర్నమెంట్. క్లారిటీ వచ్చిందా? దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్. అందరికీ డీటెయిల్గా ఈ ఆర్టికల్ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. దిస్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్ యాజ్ వెల్. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. ప్రతిరోజు హిందూ అనాలిసిస్ ఫాలో అవ్వండి, మీకు చాలా వాల్యూ ఎడిషన్ ఉంటుంది. మీకు అన్ని ఆర్టికల్స్ చాలా కాంప్రహెన్సివ్గా, మల్టీ డైమెన్షనల్గా మనం చెప్పుకుంటాం. మీకు చాలా యూజ్ అయితే ఉంటుంది. సో దిస్ ఆల్ అబౌట్ ఇట్ నాన్న. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫర్. బాయ్.